రోజు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో గొప్పగా అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు కూడా మన జూమ్ సెక్షన్ ఇచ్చేస్తున్నారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి ప్రతిభా మేడం గారు బెంగళూరు నుంచి. మేడం గారు చెప్పే టాపిక్ వచ్చి అహింసో పరమో ధర్మః. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి జగత్ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ను నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈ రోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మజ్ఞాన సందేశము అహింస పరమో ధర్మ. ముందుగా నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషను 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజా మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటి ఇంకా నేను దీన్ని కొనసాగిస్తున్నాను మాస్టర్స్. గత 6 సంవత్సరాలుగా నేను పత్రి సార్ ద్వారా కానీ, పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ నేను పొందిన జ్ఞానాన్ని నేను ఎంతవరకు అవగాహన చేసుకున్నానో ఆ మేరకు నేను మీకు తెలియజేస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అహింస పరమో ధర్మ అంటే మనము సాధారణంగా స్కూల్లో కానీ, టెంపుల్స్లో కానీ, అంటే దేవాలయాల్లో గోళ్ల మీద వ్రాసి పెట్టి ఉంటారు అమృత వాక్యాలుగా, లేకపోతే పుస్తకాల్లో కూడా చదువుతూ ఉంటాము. మన పెద్దలు కానీ, టీచర్స్ కానీ కూడా చెప్తూ ఉంటారు అహింస పరమో ధర్మ. ఇంకొకటి ధర్మో రక్షతి రక్షిత, అది వింటూనే ఉంటాము. అసలైన అంతరార్థాన్ని పత్రి సారు తెలియజేస్తారనమాట. అసలు ధర్మం అంటే ఏమిటి అని, పత్రి సార్ ఎన్నో పుస్తకాలు చదివి తన స్వానుభవంతో కూడా అందించిన పుస్తకము తులసీదళం 1 అనమాట. దీనిలో ఎంతో మంది గురువుల యొక్క ఆత్మ జ్ఞానము సారాంశం అంతా కూడా ఉంటుంది. ధ్యానం గురించి, పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల గురించి, అసలైన ఆధ్యాత్మిక శాస్త్రంలోని అంతరార్థాల గురించి అంతా కూడా ఉంటుంది. దీనిలో ధర్మం గురించి కూడా ఒక 4 పేజీలు ఉందన్నమాట. అది ఏం చెప్తారంటే, యథోభ్యుదయ నిశ్చయ సిద్ధి సా ధర్మ అని చెప్తారనమాట. దేని వల్లనైతే వెంటనే ఇహ పరలోకాల అభ్యుదయము, పరంపరగా శాశ్వత మోక్షము కలుగుతాయో దానిని ధర్మము అని అంటారు. అంటే ఇహలోకంలో అభ్యుదయాన్ని, ముక్తిని, పరంపరగా ముక్తిని, తరువాత పరలోకంలో కూడా అభ్యుదయాన్ని, ముక్తిని ప్రసాదించేదే ధర్మము అన్నమాట. అంటే మనకి ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి అని మనము వింటూ ఉన్నాము. మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రి సార్ ద్వారా కానీ, పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ ఆ ఆత్మ జ్ఞానాన్ని వింటూ వస్తున్నాం అన్నమాట. అంటే ముక్తి అన్నా, మోక్షం అన్నా, అపవర్గం అన్నా, నిశ్రేయస్ అన్నా అంతా పర్యాయ పదాలే. ముక్తి అంటే ఏమి? సమస్త దుఃఖాలను ఇంకా విడుదల అన్నమాట. అంటే మానవునికి సహజంగా శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా అనేక రుగ్మతలు ఉంటుంది. అంటే శరీరపరంగా అనారోగ్యాలు ఉంటుంది, మనసు పరంగా అశాంతి ఉంటుంది, బుద్ధిపరంగా బుద్ధిమాంద్యం ఉంటుంది, ఆత్మల్లో కూడా ఎన్నో భయాలు అనేది ఉంటుందన్నమాట. వాటిని ఇంకా అంతా కూడా విడుదల పొందడమే అంటే దుఃఖ రాహిత్య స్థితి. అంటే జీవించి ఉన్నప్పుడే ఆనందంగా జీవించడము, వర్ధమానంలో జీవించడము, సమస్త దుఃఖాలను ఇంకా విడుదలవ్వడం అన్నమాట. మొదటగా దానికి దారి తీస్తుంది ధర్మము పరోక్షంగా. సహజంగా అయితే వాస్తవంగా ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి. జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము. అంటే ప్రాపంచిక జ్ఞానం వేరే, ఆత్మ జ్ఞానం వేరే. ప్రాపంచిక జ్ఞానం అంటే మనం చదివే భౌతిక చదువులు అనమాట, డిగ్రీలు. అంటే అదంతా మన పొట్ట కూటి కోసమో, భౌతిక సుఖాల కోసము అనమాట. ఆత్మ జ్ఞానం అంటే అసలైన సత్యాల్ని తెలుసుకోవడము. అంటే నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానము. సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నదే ఆత్మ చైతన్యమే.
సమస్త ప్రాణికోటిల అంతర్యామిగా ఉన్నది, ఆత్మస్వరూపుడిగా ఉన్నది కూడా అదే చైతన్యమే అని తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానము. కాబట్టి ఇదంతా తెలుసుకుంటాము. ఈ చావు పుట్టుకల గురించి, ఆ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉంటాయి, అదంతా కూడా ఎలా ఆవిర్భవించింది, ఆ సృష్టి స్థితి లయ గురించి, ఆ సృష్టి స్థితి లయకు ఆధారమైన చైతన్యం గురించి, అంటే మూల చైతన్యము, అది ఆది పరాశక్తి అనుకోండి, శ్రీమన్నారాయణ అనుకోండి, ఏదైనా అంటే చైతన్యానికి ఆ లింగ భేదం అనేది లేదు. స్త్రీ పురుష అనే లింగ భేదం అనేది లేదు. కాబట్టి ఇదంతా తెలుస్తుంది. మన జీవితంలో ఎన్నో సంఘటనలు పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంది, మంచి చెడు, వాటికి అంతా కూడా మనమే బాధ్యులము. అంటే సేత్ మహాశయులు చెప్పినట్లుగా మన వాస్తవాలకి మనమే సృష్టికర్తలము, మన కర్మలకి మనమే బాధ్యులము ఆ సత్యము మనకి బోధపడుతుంది, అవగాహనలోకి వస్తుంది. అప్పుడే మనము అంగీకరిస్తాము, నా వాస్తవాలకి నేనే సృష్టికర్తను, నా కర్మలకు నేనే బాధ్యురాల్ని అనేది దాన్ని అంగీకరిస్తామన్నమాట, మంచి చెడు ఏది జరిగినా. కాబట్టి ఇవంతా తెలుసుకోవడమే ఆధ్యాత్మిక సత్యాలు. దాని గురించి తెలియచేసే శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రము. దానికి అన్ని శాస్త్రాల్లో కల్లా నేను ఆధ్యాత్మిక శాస్త్రం అని కృష్ణుడు కూడా చెప్తాడు. కాబట్టి ఏది ఎలా ఉన్నా కానీ మనం మొట్టమొదటగా ధర్మాచరణలో ఉండాలి. ఎవరైనా సరే, రాజైనా రైతైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పేదవారైనా గొప్పవారైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానీ ఫస్ట్ ధర్మబద్ధంగా జీవించాలి, అదే ముక్తికి దారి తీస్తుంది అని చెప్తారు. ఎందుకంటే జన్మ పరంపరలో మనము ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాము. మూల చైతన్యం ఇంకా విడివడిన అంశాత్మలు పంచభూతాలతో కూడిన ప్రకృతి లోకంలో, ఉదాహరణకు భూలోకం కూడా పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతి లోకం అన్నమాట. దానిలో ఖనిజ వృక్ష జంతు మానవ సామ్రాజ్యాలుగా జన్మ తీసుకుంటూ వస్తుంది ఆ అంశాత్మ. ఒక రూపాన్ని ధరిస్తూ దాని చైతన్యాన్ని విస్తరింప చేసుకుంటూ వస్తుందన్నమాట. ఖనిజంలో కొన్ని జన్మలు అంటే రాయిగా, తర్వాత ఎన్నో దాంట్లో కూడా క్రిస్టల్స్ అనేది వస్తుంది, అన్నీ వస్తుంది అనమాట. తరువాత వృక్షము, తరువాత జంతు, దాంట్లో ప్రాణి పక్షులు అన్నీ చేరుతుంది. తరువాత మానవ సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యంలో కూడా తిరగ జన్మ పరంపర అనేది ఉంటుంది. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, పూర్ణాత్మ అనే స్థితిలో ఉంటుంది. ఈ జన్మ పరంపరలో అది త్రిగుణాలకు లోనవుతూ ఉంటుంది అనమాట. ప్రకృతిలో త్రిగుణాలకు లోనవుతూ ఉంటుంది ఆ జీవాత్మ. అంటే తమో రజో సత్వగుణాలకి లోనవుతూ మంచి చెడు కర్మలు చేస్తూ ఆ ఫలితాన్ని, ఆ పాపము పుణ్యము అనే ఫలితాన్ని మళ్ళీ అనుభవిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఏమైనా మంచి చేస్తుంటే దాన్ని పుణ్యం కింద పరిగణిస్తారు. ఆ ఫలితము ఆ పండినప్పుడు ఆ పుణ్యము దాన్ని సుఖాలు భోగాలుగా అనుభవిస్తారు. ఆ పాప కర్మం అంటే ఏమైనా ఒక వ్యక్తికి కానీ ఏదైనా ఒక ప్రాణికో పక్షికో మనము మనస వాచ కర్మన హింస పెట్టుంటే దాని ఫలితాన్ని మనము కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు రోగాలు ఇలా మనశ్శాంతి లేకుండా అలా జీవిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మన కర్మలకి మనమే బాధ్యులము, మన వాస్తవాలకి మనమే సృష్టికర్త అని తెలియచేస్తారనమాట ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంతా కూడా. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది మనము ధర్మంగా జీవించాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక కష్టము తరువాత సుఖం ఉంటుంది, లాభం తరువాత నష్టం ఉంటుంది, మానం తరువాత అవమానం ఉంటుంది. ఏది శాశ్వతమైంది కాదు పరిస్థితులు కూడా. వాస్తవానికి ఈ సృష్టి ప్రకృతి పురుషుల కలయిక, అలాగే దేహం కూడా ప్రకృతి పురుషుల కలయికే. బయట ఏది ఉందో లోపల కూడా అదే ఉంటుంది. మన శరీరంలో కూడా అదే పంచభూతాలు, అదే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, తిరుగా పంచ తన్మాత్రలు, మనసు బుద్ధి చిత్తము అహంకారము అనే ఆ అంతఃకరణాలు అన్నీ కూడి ఉంటుంది మానవ శరీరం కూడా. దానికి ఆధారము అవన్నీ పని చేయాలంటే కూడా ఆధారము ఉనికి అనేది ఆత్మ అన్నమాట. అదే విధంగా సృష్టిలో కూడా ప్రతి ఒక్క జీవరాశి
లో కూడా కదలిక అనేది జరగాలంటే, ఆ సృష్టి నిలబడి ఉండాలంటే కూడా దానికి కూడా ఆ చైతన్యమే ఆధారం అన్నమాట. కాబట్టి దానికే చెప్తారు యోగి వేమన కూడా, సర్వము తనలో నుండగా తన లోపల వెదుకలేక ధర వెతికెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగా మహిలో వేమ అని చెప్తారు. అంతా మనలోనే ఉంది. దేవుడు దేవుడు ఎక్కడ అని దేవులాడేవాడే దేవుడు అని చెప్తారు. మనము మూల చైతన్యం ఇంకా వచ్చిన ఆ అంశాత్మలము ప్రకృతి లోకంలో జన్మ తీసుకున్నా కూడా మనం కూడా పరమాత్ముని బిడ్డలమే. ఆ పరమాత్మునిలో ఏ చైతన్యం ఉందో అదే చైతన్యమే మనలో ఉంది. అంటే ప్రతి ఒక్క జీవాత్మలో కూడా ఉమ్, మనకి పిఎస్ఎస్ఎం ఎంబ్లాంలో కూడా ఉంటుంది శక్తి, ఆ ఎనర్జీ. చైతన్యం అంటే కాన్సియస్నెస్, తరువాత విజ్డమ్ అంటే ఆత్మజ్ఞానం అన్నమాట. అదే ఉంటుంది. ఆ మూల చైతన్యంలో ఏదైతే ఉంటుందో అదే ఈ జీవాత్మలో కూడా ఉంటుంది. కాబట్టి మన చైతన్యాన్ని విస్తరింపు చేసుకోవాలి. మనం కూడా జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞని పెంచుకోవాలి. మనం కూడా శక్తిని పెంచుకోవాలి అన్నదే ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనం ఇక్కడ త్రిగుణాలకు బందీ అయిపోయి ఉంటాము. అరిషడ్ వర్గాల్ని ఆధీనంలో ఉంచుకొని ఉండము. ఎక్కడైనా అతి ఎక్కువైందంటే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. ఏది ఉమ్, తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి, మధ్య మార్గంలో ఉండాలి అని చెప్తారు జీవితంలో దేనిలో అయినా కూడా. కాబట్టి మనము, సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు పత్రిజీ సారు, మనము మానవ అనుభవాలని పొందడానికి వచ్చిన మాధవులము అని చెప్తారు. మనం కూడా పరమాత్ములమే, దానికే నువ్వే దేవుడు, ఇక్కడ ఆశీర్వాదాలు లేదు అని చెప్తారు. నా పాద పూజలు లేదు, గురు శిష్యుల సంబంధం లేదు, నేను ఒక మీకు ఫ్రెండ్ని, ఇన్ఫార్మర్ని అని మాత్రమే చెప్తారు. గురువు అంటే జ్ఞానంలో అధికంగా తన ఎక్కువ జ్ఞానం ఉన్నవాడు. మామూలు లఘు అంటే శిష్యుడు అనమాట, కొద్దిగా తక్కువ జ్ఞానం ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒక విషయం పట్ల, పదార్థం పట్ల దాని గురించి జ్ఞానము తక్కువ ఉండొచ్చు, లేకపోతే అసలు ఉండకపోవచ్చు. గురువుకి కొద్దిగా ఎక్కువగా తెలుసుకొని ఉంటారనమాట. గురువు అంటే బరువైన వాడు దేనిలో, జ్ఞానంలో. లఘు అంటే తేలికైన వాడు అని చెప్తారనమాట. కాబట్టి మనము మానవ అనుభవాల కోసం వచ్చిన మాధవులము, కానీ ఇక్కడ త్రిగుణాలకు లోనవుతూ మంచి చెడు కర్మలు చేస్తూ ఆ పాప పుణ్యాలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాము. కానీ ఆ తమో రజో గుణాలను ఇంకా బయటపడి మనం సత్వగుణంలోకి రావాలంటే కూడా ఎన్నో జన్మలు పడుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారం కానీ, మనం విహారము జ్ఞానేంద్రియాల ద్వారా పొందేవి కానీ అన్నీ సరిగా ఉండాలి. సరి అయిన ఆహారం తీసుకోవాలి, మనం సరి అయిన పుస్తకాలని చదవాలి, సజ్జనులతో సాంగత్యం చేయాలి. అప్పుడే బుద్ధి సరిగా ఉంటుంది. అప్పుడే మనకి విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. బుద్ధి వికసించినప్పుడు ఏది సృష్టిలో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది నిత్యము, ఏది అనిత్యము అనే విచక్షణ జ్ఞానం వచ్చినప్పుడే మనం సరిగా జీవిస్తాము. మన జీవన విధానం కూడా సరైన విధంగా ఉంటుందన్నమాట. లేకపోతే సరికాని ఆహారాన్ని జీవిస్తూ, అధర్మంగా జీవిస్తూ, హింసా మార్గంలో జీవిస్తూ ఉంటే మనము ఆ త్రిగుణాలకే లోనవుతూ ఉంటాము. ముఖ్యంగా తమో రజో గుణాల్లోనే ఇరుక్కుపోతూ ఉంటాము. సత్వగుణంలోకి వచ్చినప్పుడే విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. తరువాత సత్యం తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా మొదలవుతుంది. అంతవరకు మనము బందీలుగానే ఉండిపోతాము ఆ జనన మరణ చక్రాల్లో. ఎప్పుడు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నప్పుడు నీ అకౌంట్లో పుణ్యం అనేది కూడా ఉండాలి. అప్పుడే ఆ పుణ్యం పండినప్పుడు, పరమాత్మని అనుగ్రహం కలిగినప్పుడు ఏదో ఒక సద్గురు, ఒక సజ్జనులో ఏదో ఒక రూపంలో మనకి సత్యాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం కూడా మొదట సిద్ధంగా ఉండాలి. కాబట్టి ధర్మమే పరోక్షంగా దీనికి తోడ్పడుతుంది అన్నమాట. ఎటువంటి ఆత్మకైనా, అది శైశవాత్మకైన స్థితులు కూడా ఉంటుంది. చక్రాస్థితులు, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రాధార స్థితులు కూడా ఉంటుంది. దానిలో కూడా
ఇప్పుడు చెప్తారనమాట, మనం భగవంతునికి ఎన్నో రకాల పుష్పాలతో మనము అభిషేకాలు చేయడము, అర్చనలు చేయడము, మాలలు కూర్చి ఆ, హారాలు వేయడము అన్నీ చేస్తూ ఉంటాము. కానీ భగవంతునికి ఇష్టమైనది 8 పుష్పాలు అని చెప్తారు. దాంట్లో మొదటి పుష్పం అహింస అని చెప్తారు, రెండవది ఇంద్రియ నిగ్రహము, మూడవది వచ్చి సర్వభూత దయ అంటే కరుణా పుష్పము, నాలుగవది వచ్చి క్షమ, ఐదవది వచ్చి శాంతి, ఆరవది వచ్చి తపస్సు అంటే ధ్యానము, తరువాత జ్ఞానము, తరువాత సత్యం అన్నమాట. దానికే ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే సత్యము బోధపడుతుంది. సత్యం అంటే ఆత్మ సత్యము, అప్పుడు ఆత్మస్థితికి చేరుకుంటాము. మూలాధార స్థితిని ఇంకా మనము సహస్రాధార స్థితికి చేరుకుంటాము. తరువాత ఆమ్, తమో గుణం ఇంకా నిర్గుణ స్థితికి చేరుకుంటాము. శైశవాత్మని ఇంకా పూర్ణాత్మ స్థితికి చేరుకుంటాము. పూర్ణాత్మ అంటే కో క్రియేటర్స్, మనం కూడా మూల చైతన్యం లాగానే సృష్టిని రచించవచ్చు. అంటే ప్రకృతి లోకాల్ని అంశాత్మల్ని కూడా మనము సృష్టించవచ్చు అనమాట. అంతే కదా, మన జీవితాలని కూడా అద్భుతంగా సృష్టించుకోవచ్చు. ఆ ప్రకృతి పురుషుల కలయిక అనేది అంటే ఆ స్త్రీ పురుష యొక్క తత్వాలు అనేది బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుంది. మనం ధ్యానం చేసినప్పుడు, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేసినప్పుడు, శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మన నిత్య జీవితంలో ఆహారం, విహారం, వ్యవహారము అన్ని, నిద్ర అన్ని మధ్య మార్గంలో ఉండాలన్నమాట. అప్పుడే మనము అద్భుతంగా జీవిస్తాము. అలాంటి వారి జీవితంలో దుఃఖానికి కూడా చోటు ఉండదు, హరించబడుతుంది అని చెప్తారు పత్రిసారు. దానికే భగవద్గీతలోని కూడా ఒక శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకుంటారు. యుక్తాహార విహారస్తే యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్తే యోగో భవతి దుఃఖ అని చెప్తారు. అర్జున, ఎవరి జీవితంలో అయితే ఆహార విహార వ్యవహారము, స్వప్న, నిద్ర, అవబోధ అంటే ఎన్లైట్మెంట్, అంటే దానిలో ధ్యానము, జ్ఞానము, విచక్షణ జ్ఞానము అన్ని వస్తుందన్నమాట, అన్ని చేరుతుందన్నమాట. అదంతా మధ్య మార్గంలో ఉండాలి. ఎందుకంటే మనది సంసారంలోనే నిర్వాణం కాబట్టి. ఎక్కడ మనం బ్యాలెన్స్ ని తప్పకూడదు. అలాంటి వారి జీవితంలో దుఃఖము హరించబడుతుంది అని చెప్తారు. కాబట్టి అహింసే ప్రథమ పుష్పము అని చెప్తారు అనమాట. కాబట్టి మూలాధార స్థితిలో ఉన్న, శైశవాత్మ స్థితిలో ఉన్న, తమో గుణంలో ఉన్నా కూడా మొదట అహింస పుష్పమే. దానికే పత్రిజీ సార్ కూడా అదే చెప్తారు. మన పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య ఉద్దేశము, నా ఒక్కగానొక్క కోరిక కూడా అదే చెప్తారు, అహింసా మార్గంలో జీవించడమే. మహాత్మా గాంధీ కూడా అహింసా మార్గంలోనే మనకి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. మన పత్రిజీ సార్ అయితే సమస్త ప్రాణికోటికి కూడా స్వాతంత్రం ఉండాలి, అంటే అవి కూడా భూమి మీద స్వేచ్ఛగా జీవించాలి. ఎందుకంటే భూలోకం అంటే మొత్తం మానవులే కాదు కదా, ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు అంతా కలిస్తేనే, పంచభూతాలు అంతా కలిస్తేనే బృహత్ కుటుంబము, వసుదైక కుటుంబం అనమాట. మనం కూడా ఖనిజం ఇంకా, వృక్షం ఇంకా, ఆ జంతు సామ్రాజ్యం ఇంకా, తరువాత మానవ సామ్రాజ్యంలోకి వచ్చినాము. ఆత్మ పరిణామ క్రమంలో మనం కూడా వాటిలో జన్మ తీసుకున్న వాళ్ళమే. అవంతా కూడా మనకి సోదర మనుల్లాంటివే. కాబట్టి వాటిపైన కరుణ, దయ అనేది ఉండాలి. భూమి మీద మనకి ఎలాగైతే స్వేచ్ఛ ఉంటుందో జీవించడానికి, వాటికి కూడా స్వేచ్ఛ అనేది ఉంది. కాబట్టి నా ఒక్కగానొక్క కోరిక అహింసాయుతమైన భూమాతను కళ్ళారా వీక్షించడము, తరువాత సమస్త ప్రాణికోటి కూడా వాటి ఆయుష్ ప్రకారము జీవించడమే అన్నమాట. ఎందుకంటే అవి కూడా ఆత్మ ఎదుగుదల కోసమే జన్మ తీసుకుంటుంది. దానికే తులసీదళం 1లో కూడా చెప్తారు, జలాలుద్దీన్ రూమి ఏం చెప్తారంటే, నేను ఖనిజంలా మరణించి వృక్షంలా పుట్టాను, వృక్షంలా మరణించి జంతువులా పుట్టాను, జంతువులా కూడా మరణించి మనిషిలా పుట్టాను, మానవునిలాగా కూడా మరణించి నేను దైవంగా పుడతాను, ఇంకా ఉన్నతమైన లోకానికి వెళుతాను. కాబట్టి మరణించడం వల్ల ఎక్కడ కోల్పోవడం అనేది లేదు, నష్టం అనేది లేదు. కానీ సహజ మరణం ఉండాలి.
ఏ ఏదే కానీ ప్రాణిని కానీ ఎవరినే కానీ మనం బలవంతంగా చంపకూడదు. అంతేకాదు సూసైడ్ కూడా చేసుకోకూడదు. అదే విధంగా మనమేమనుకుంటాము, మానవుని దృష్టిలో ఒక మనిషిని చంపితేనే మహాపాపము, హత్య అనుకుంటాము, నేరం అనుకుంటాము. కానీ భగవంతుని దృష్టిలో ఒక మూగ జీవిని పొట్ట కూటి కోసమో, నోటి రుచి కోసమో, ఇంకా అధిక సంపాదన కోసము, ఇంకా కోళ్ల ఫారాలని, రొయ్యల చెరువులని, చేపల చెరువులని, ఇంకా పందుల దొడ్లు, మేకలు, గొర్రెలు, ఇంకా పశువుల్ని లెదర్ కోసము, ఉన్ని కోసము, వీటినంతా పెంచుతాము. ఇంకా తేనెటీగలు, సిల్క్ శారీస్, పట్టు చీరల కోసము, సిల్క్ వామ్స్ అంతా పెంచి పెంచి పోషించి చంపుతూ ఉంటాము. ఆ భూమినంతా కూడా రక్తపాతం చేసేస్తుంటాము. దాని నుంచే మనకి సృష్టిలో కూడా ఇది ప్రకృతి ప్రకోపాలు, అంటే న్యాచురల్ కెలామిటీస్, సునామీలు, వరదలు, భూకంపాలు, అగ్ని పర్వతాలు, వైరస్లు, ఇవంతా వచ్చేది. క్షామం అంటే కరువు కాటకాలంతా కూడా వస్తూ ఉంటుందన్నమాట. వాటర్ లేకుండా పోవడము, పంటలు చేతికొచ్చినా కూడా తర్వాత దానికి చీడ పట్టడము, సరిగా ఆ, లాభం లేకుండా ఆ టైంలో ధర తక్కువ అవ్వడము, అలా కూడా రైతులు కోల్పోతూ ఉంటారు. దీనికంతా కూడా కార్యకారణం లేకుండా ఎవరి జీవితాల్లో ఏది జరగదు అని చెప్తారు. ఎందుకంటే మన ఊర్లో కూడా రైతులు కూడా వర్షాలు రావాలనో, లేకపోతే ఊర్లో ఉత్సవాలు చేస్తూ ఉంటారు, అమ్మవార్ల జాతరనో, లేకపోతే ఈ తమ ఇంటిలో ఏదన్నా పిల్లలు పుడితే వెంట్రుకలు తీయడానికో, లేకపోతే కొడుకు పుడితే వంశోద్ధార కూడానేసో, ఏదో మొక్కుబళ్ళ కోసము, కోరికల కోసము బలులు ఇస్తూ ఉంటారు పొలాల్లో కానీ, ఊర్లో దేవాలయాల్లో కానీ. దాన్ని ఇంకే వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. మనం ఏమనుకుంటాము, అయ్యో రైతులు కష్టపడ్డారు కదా, వరదలు వచ్చి కొట్టుకుని పోయింది, ఈ పంట అంతా లాస్ అయిపోయింది, చీడ వచ్చి ధరలంతా తగ్గిపోయింది, లాభము, ఎంతో మంది రైతులు కూడా సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎంతో ఆ సేంద్రియ ఎరువులు కాకుండా ఎన్నో మందులు కూడా స్ప్రే చేస్తూ ఉంటారు. దాన్ని ఇంకా కూడా ఎన్నో పురుగులు, కీటకాలంతా కూడా చనిపోతూ ఉంటుంది. కాబట్టి అది సృష్టి ధర్మం అన్నమాట. నువ్వు చంపితే చంపబడుతావు, ఏం చేస్తామో అదే తిరిగి వస్తుందన్నమాట, ఏదో ఒక రూపంలో సృష్టి గమనిస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్ముడు కూడా మూగజీవుల పరంగానే ఉంటారనమాట. వాటి ఆర్ధనాదాలే మనకి జీవితంలో తిరిగా ఇలా కష్టాలు నష్టాలే కాకుండా వ్యక్తిగతంగా కూడా రోగాలు వస్తూ ఉంటుంది సరికాని ఆహారాన్ని తీసుకోవడం వల్ల. అంతేకాదు భగవంతుడు కృష్ణుడు కూడా అదే చెప్తారు ఆ భగవద్గీతలో, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుక్తానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్తారు. ఎక్కడైతే ధర్మము అణచబడి అధర్మం తాండవిస్తూ ఉంటుందో అలాంటి సమయంలో నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను ధర్మ సంస్థాపనకై. అది ఏ యుగంలో అయినా సరే, కృతయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపర యుగమైన, కలియుగమైన, ఏ యుగంలో అయినా అది దైవం కావచ్చు. ఇకపోతే ఇంకా ఎంతో మంది గురువులు కూడా వస్తూ ఉంటారు. సద్గురువులు ఎందుకు వస్తారు? సత్యాన్ని తెలియజేయడానికి. ఎందుకంటే మానవులకి తెలియదు ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని తెలియదు. పైకి కనిపించే భౌతిక శరీరమే నేను అనుకుంటారు. అదే తరువాత ఈ సిరి సంపదలే శాశ్వతం అనుకుంటారు. పేరు ప్రతిష్టల కోసము తాపత్రయపడుతూ ఉంటారు. ఆ భవబంధాల కోసము తాపత్రయపడుతూ ఉంటారు. ఆ పరిమిత భావాలు, పరిమిత ఆలోచనలు, సకుంచిత భావాలు, ఆ అంటే ద్వంద్వత్వం అన్నమాట. నేను ఆడ మగ, లేకపోతే నా ఊరు, నా దేశం, నా రాష్ట్రము, నా వారు, వెయ్యి అంటే వేరే వాళ్ళు అనే భేదభావము, తర్వాత నా మతము, నా కులము, ఇలాంటి ద్వంద్వ భావాలు అనమాట. కాబట్టి నేను శరీరం కదా ఆత్మని తెలుసుకోవాలి, ఉన్నదంతా కూడా ఆత్మ పదార్థమే అని తెలుసుకోవాలి. ఇది ఇంకొకటి ఏమంటే మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించాలంటే అసలైన జ్ఞానము ఏది కావాలనో దాని పట్ల మనము జిజ్ఞాసని
అనేది రావాలి లోపల, ఇంకా మనకి జిజ్ఞాస అనేది రావాలి. అది కూడా మనము అహింసా మార్గంలో ఉన్నప్పుడే మనకి ఆ భావన కూడా కలుగుతుంది అనమాట. కాబట్టి అహింసనే ప్రథమ పుష్పం అని భగవంతుడు చెప్తారనమాట. అంతేకాదు, ఈ నాన్ వెజ్ తినే వాళ్ళలో కూడా ఎంతో మందికి భాగం ఉందన్నమాట. తినే వాళ్ళే కాదు, ఇంకా ఇతరులకు కూడా భాగం ఉంది. అది మనుస్మృతిలో చెప్తారంట పరమాత్ముడు. అంటే పెంచేవాళ్ళు పెంచుతారు, తమ తమ కోసమే వండుకొని తినడానికో, లేకపోతే ఇంకా అమ్మితే డబ్బులు వస్తుందనో దాని మీద జీవనం గడుపుతూ ఉంటారు. అలా పెంచే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి, చంపే వాళ్ళకి, డబ్బులిచ్చి కొనే వాళ్ళకి, వండే వాళ్ళకి, వడ్డించే వాళ్ళకి, తినే వారికి తినమని ప్రోత్సహిస్తూ ఉంటారు. బలమొస్తుందని తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ, డాక్టర్లు కూడా బలం వస్తుందని చెప్తూ ఉంటారు. అందరికీ దీనిలో ఈ కర్మలో భాగమే అని చెప్తారు. ఎలాగైతే మనకి భూ ప్రపంచంలో ఏదైనా ఒక హత్య చేసిన, నేరం చేసిన అమ్, కూడా ఉన్న వాళ్ళంతా కూడా కూడా శిక్ష పడుతుందన్నమాట. అదే విధంగా సృష్టిలో కూడా వీళ్ళకంతా కూడా శిక్షలో, కర్మలో భాగమే ఉంటుంది. ఎందుకంటే మనము ఏమనుకుంటాము, బలం రావాలంటే నాన్ వెజ్ తింటే వస్తుందని. డాక్టర్లు కూడా తెలియదు అసలు ఈ శరీర నిర్మాణము గురించి కూడా తెలియదు అనమాట. మనకి పై కనిపించే ఈ స్థూల శరీరమే అనుకుంటాము నేను అంటే, కానీ ఈ ఆత్మకి 7 తొడుగులు ఉంటుందన్నమాట. అన్నమయ, పై కనిపించే భౌతిక శరీరమే కాదు, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు. ఆ అన్నమయ శరీరం దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. దానిలో 2,72,000 నాడులు ఉంటుంది, పెద్దవి చిన్నవి. దానిలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్న విధంగా మనము గత జన్మకి సంబంధించిన చెడు కర్మల తాలూకాల్ని ఆ నాడీ మండలంలో బ్లాక్స్ రూపంలో పెట్టుకొని జన్మ తీసుకొని ఉంటాము. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న శరీర భాగము అనారోగ్యానికి గురవుతూ ఉంటుందన్నమాట. అదే డాక్టర్లకు కూడా తెలియదు. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ పైకి కనిపించే భౌతిక శరీరానికి, అంతేకాదు ఆ వ్యాధి యొక్క లక్షణాలని సప్రెస్ చేసి పెడుతుంది, తగ్గించి పెడుతుంది. ఆ సిమ్టమ్స్ ని బయటపడనీయకుండా అది మళ్ళీ కూడా మనం మందులు మాత్రలు ఆ తినడం ఆపేసినాక మళ్ళీ కూడా బయటపడుతుంది. అంతేకాదు పూర్తిగా వ్యాధి కూడా నయం అవ్వదు. మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది మామూలుగా మనం చెట్లకు కూడా చెప్తూ ఉంటారు కదా, నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది మూలానికి అని చెప్తారు. ఏదైనా ఒక చెట్టుకి వ్యాధి వస్తే కూడా నువ్వు వేయాల్సింది ఎరువులు కానీ, మందులు కానీ, వేర్లు కానీ చెప్తుంటారు. అదే విధంగా మన మూలాన్ని సరి చేసుకోవాలి. ఈ డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ కూడా కొన్ని రియాక్షన్ అవుతూ ఉంటుందన్నమాట. అంతేకాదు మనకి అనవసరంగా కూడా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి మనము నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవాలి. దానిలోనే మనకి కర్మల తాలూకాలు ఉంటుంది, చెడు కర్మల తాలూకాలు, దానికి అనారోగ్యాలు. అది ఎలా సాధ్యమవుతుందంటే విశ్వశక్తి ద్వారానే. విశ్వశక్తి ఎలా వస్తుందంటే ధ్యానం ద్వారానే. ధ్యానం ఎలా చేయాలంటే సహజ కళ్ళు 2 మూసుకొని చేతి వేళ్ళలో వేలు సమకూర్చుకొని పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చు. కుర్చీలో సోఫాలో ఉన్న వాళ్ళైతే ఎడం కాలు మీద కుడి కాలు మీద ఎడం కాలు వేసుకోవాలంటే పాదాలు క్రాస్ చేసుకోవాలి. అనారోగ్యం ఉన్న వాళ్ళు, వయసైన వాళ్ళు, శరీరం సహకరించిన వాళ్ళైతే పడుకొని సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తున్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో చిత్తవృత్తి నిరోధం అయినప్పుడే మనకి తలపై ఉన్న బ్రహ్మరంధ్రము ఓపెన్ అవుతుంది అనమాట. పుట్టినప్పుడే ఆ బ్రహ్మరంధ్రం ఉంటుంది, వెంట్రుక వాసి అంత అది ఓపెన్ అయినప్పుడే మనకి విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి లోనికి ప్రవేశించి ఆ ప్రాణమయ శరీరంలో ఉన్న నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. అప్పుడు మనము ఆరోగ్యంగా తయారవుతాము. ఈ నాడీ మండలం శుద్ధి అయ్యే క్రమంలో కూడా ఎక్కడ అనారోగ్యం ఉంటుంది అక్కడ నొప్పులు వస్తుంది, లేకపోతే శరీరంలో కూడా కదలికలు, ఇంకా విసుగు, చికాకు అన్నీ వస్తుంది. దానంతా గమనిస్తూ ఉండాలి, భయపడకూడదు, తట్టుకోవాలన్నమాట. కాబట్టి సహనమే ప్రగతి అని చెప్తారు. సమయమే సాధన, శ్వాసే గురువు. సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం అని చెప్తారు.
పత్రిస్తారు జ్ఞాన నవరత్నాల్లో కూడా. ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, ఆ శ్వాసే గురువు. నేను గురువుని కాదు, మీ శ్వాసే గురువు. శ్వాస అనే గురువు దగ్గర మనస్సు అనే శిష్యుణ్ణి కూర్చోపెట్టి సాధన చేసినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి యొక్క భౌతిక దేహంతో పొందే విశ్వమయ ప్రాణశక్తి యొక్క అపారమైన మహిమే గురుకృప అంటారు. అంటే మనకి ధ్యానం ద్వారా విశ్వశక్తి ఆవాహనం చేసుకొని మనం నాడీ మండలంను శుద్ధి చేసుకుంటాము. తరువాత ఆజ్ఞా చక్రం కూడా విచ్చుకుంటుంది. దానివల్ల జ్ఞానం అనేది అంకురిస్తుంది. అప్పుడే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. సూక్ష్మ శరీరం యానం ద్వారా తెలుసుకుంటాము. సూక్ష్మ శరీరం విడుదలైనప్పుడు తెలుస్తుంది. తరువాత సూక్ష్మ శరీర యానం ద్వారా ఈ భూలోకమే కాదు ఎన్నో లోకాలు ఉన్నాయని తెలుస్తుంది. సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని తెలుస్తుంది. మన జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము. తర్వాత ఇతరుల జన్మల్ని కర్మల్ని కూడా చూసే శక్తి వస్తుంది. ఆ అన్ని మన ఆకాశిక్ రికార్డ్స్ చూసుకుంటాము. మనము భూమి మీదకి ఒక ప్రణాళిక వేసుకుని వచ్చినప్పుడు ఏ ప్రణాళిక వేసుకుని వస్తామో అది మర్చిపోయి ఉంటాము మనసు ప్రభావం చేత. ఆత్మగా ఉంటుంది శరీరాన్ని ధరించక ముందు. అప్పుడు ఎంతో ఎరుకతో ఉంటుంది. భూమి మీదకి ఎందుకు వెళ్తున్నాము, ఏ పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తున్నాము, ఏ జ్ఞానాన్ని పొందడానికి వెళ్తున్నాము, అదంతా ప్రణాళిక వేసుకొని ఉంటుంది ఎరుక. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు మనసు ప్రభావంతో అది మర్చిపోతుంది అనమాట. తరువాత చేయకూడని పనులు, ఆలోచనలు, ఆ మాటలు అన్నీ వస్తూ ఉంటుంది మనకి. అంటే చేస్తూ ఉంటాము. దాని ఫలితాన్ని మళ్ళీ అనుభవిస్తూ ఉంటాము. ఉన్న సంచిని క్లియర్ చేసుకోవడానికి వచ్చి ఇంకా మన సంచిలో అదనపు కర్మాన్ని కూడగట్టుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట అజ్ఞానంతో. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మనము అన్ని లోకాల జ్ఞానాన్ని పొందినప్పుడే మనకి ఆజ్ఞా చక్రం పరిపూర్ణంగా విచ్చుకుంటుంది అనమాట. వాళ్ళే పరమ యోగులు, యోగీశ్వరులని అంటారు, బ్రహ్మర్షులని అంటారు అనమాట. మనం ఆ స్థితికి చేరుకుంటాం. అప్పుడే మనం కూడా ఒక పూర్ణాత్మలాగా సృష్టి రచనలో పాల్గొనవచ్చు అనమాట. ఎందుకంటే ఆ జ్ఞానం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి దీనికి కార్యకారణ సంబంధం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. నాకు ఎందుకు ఈ వ్యాధి వచ్చింది, గత జన్మలో ఏ మనిషికో ఏ ప్రాణికో ఏ పక్షికో మనసా వాచ కర్మన ఏమో చేసి ఉంటాను. ఆ చెడు కర్మ ఫలితాన్ని నేను నాడీ మండలంలో బ్లాక్స్ రూపంలో పెట్టుకొని జన్మ తీసుకున్నాను. అది ఏ వయసులో ఎప్పుడు ఎక్కడ తలెత్తాల్సి ఉంటుందో అది కూడా మన ప్రణాళికలోనే మనము డిజైన్ చేసుకొని వచ్చి ఉంటాము. అది ఎప్పుడు అది పండినప్పుడు అది ఎప్పుడు మన ప్రణాళిక ప్రకారం అది రావాలనో అది వస్తుందన్నమాట. కాబట్టి దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది మనమే. కాబట్టి ఎందుకు ఈ మధ్యంలో ఈ డాక్టరు, పాపం చేసింది నువ్వు, కర్మ అనుభవిస్తున్నది నువ్వు, దాన్ని క్లియర్ చేసుకున్నది కోవాల్సింది కూడా నువ్వే అని చెప్తారు. కాబట్టి నీ కర్మకి నువ్వే బాధ్యులు కాబట్టి నువ్వే దాన్ని క్లియర్ చేసుకోవాలి. దానికే ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి అని కూడా చెప్తారనమాట. ఇదంతా కూడా మనకి పత్రి సార్ ద్వారానే తెలిసిందనమాట. ఎందుకంటే యోగులకి ఋషులకే తెలుస్తుంది అసలైన ఆ కార్యకారణ సంబంధం. మనము ఎవరో నాకెవరో మోసం చేశారు, ఎవరో ఏమో చేసేసారు అని కూడా మనము భయపడుతూ ఉంటాము. కానీ కారణం లేకుండా ఏ కార్యము జరగదు. ఏ ధర్మంలో అయితే నువ్వు జీవిస్తావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు అధర్మంలో జీవిస్తే ఆ ధర్మమే నిన్ను భక్షిస్తుంది. ఇక్కడ శిక్షించేవాడు ఎవరు లేదు, రక్షించేవాడు ఎవరు లేదు అని చెప్తారనమాట. దానికే మనకి ఏం చెప్తారంటే ప్రార్థన చోడో సాధన పకడో అని చెప్తారు. ధ్యానం చెయ్యి, ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం వస్తుంది, మనసులో ప్రశాంతత వస్తుంది, బుద్ధి వికసిస్తుంది, దాన్ని ఇంకా విచక్షణ జ్ఞానం వస్తుంది. ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి పనులు చేయాలి అనే విచక్షణ జ్ఞానం వస్తుంది, కామన్ సెన్స్ అంటారు. తరువాత ఆత్మజ్ఞానం వస్తుంది, మంచి మిత్రులు పరిచయం అవుతారు. ఆత్మజ్ఞానానికి సంబంధించిన మిత్రులు సుమిత్ర ప్రాప్తి అంటారు. సజ్జన సాంగత్యం దొరుకుతుంది. తరువాత ఇంకా మనకి ముక్తి, ఆనందంగా ఉంటాము. మన జీవితంలో ఏమి జరిగినా కూడా
అదంతా మన వాస్తవమే అని అంగీకార తత్వం వస్తుంది. ఎవరిని నిందించము. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, నో కంపారిజన్స్. తరువాత పరిముక్తి, జన్మ రాహిత్య స్థితి. మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. తరువాత మహాపరిముక్తి, అదే పూర్ణాత్మ స్థితి అన్నమాట. ఆ స్థితికి చేరుకుంటాం అన్నమాట ధ్యానం ద్వారా. విశ్వశక్తి ఆవాహనం ద్వారా ఆత్మజ్ఞానం పొందినప్పుడు మనము ఇలాంటివంతా పొందుతాము. దానికే ధ్యానాన్ని కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, వజ్రాయుధము, ఐరావతము, పరశువేది, అక్షయ పాత్ర, అల్లావుద్దీన్, అద్భుత దీపము, అన్ని పేర్లు చెప్తారనమాట పత్రి సార్. నువ్వు ధ్యానం చేస్తే 1,000,000 లాభాలు పొందుతావు, లేకపోతే 1,000,000 నష్టాలు. ఉత్త ధ్యానమే కాదు, ధర్మాచరణ ఉండాలి. రావణాసురుడు కూడా ధ్యానం చేశాడు, సిద్ధుల్ని పొందాడు, వరాన్ని పొందాడు. దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అహంకారంతో, స్వార్థంతో. ఎందుకంటే ధర్మాచరణ లేదు కాబట్టి. కాబట్టి ధ్యానము ధర్మము రెండూ ఉండాలి. ధ్యాన సాధన ఉండాలి, ధర్మాచరణ ఉండాలి. ధ్యానము ప్లస్ ధర్మము ఈక్వల్ టు ఆధ్యాత్మికత అని చెప్తారు. అప్పుడే మనం ఆత్మస్థితికి చేరుకుంటాము. అప్పుడు ఆత్మస్థితిలో చేరుకున్నప్పుడే సరి అయిన జీవన విధానం ఉంటుంది. లేకపోతే ఏదో బ్రతికేస్తూ ఉంటాము. పుట్టామా, పెరిగామా, చదివామా, ఉద్యోగం సంపాదించామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, ఆస్తుల్ని కూడబెట్టుకున్నామా, ఎంజాయ్ చేస్తున్నామా, అదే జీవితం అనుకునేస్తాము. అది అసలు జీవితమే కాదు. అర్థం పరమార్థం ఉండాలి. భౌతిక జీవితంలో అర్థం ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో పరమార్థం ఉండాలి. సత్యం తెలుసుకోవాలి. అప్పుడే మనకి సరిగా ఉంటుంది. మన కోరికలు కూడా దేని పట్ల కోరిక ఉండాలి, ఆ ఎలాంటి కోరికలు ఉండాలి. దానికే బుద్ధుడు కూడా అష్టాంగ మార్గాల్ని అందించాడు. ఎందుకంటే బుద్ధుడు కూడా చూస్తాడు అందరూ దుఃఖంలో ఉండారు. ఎందుకు దుఃఖానికి కారణము తృష్ణ అన్నమాట, మితిమీరిన కోరికలు. ఎందుకు ఆ మితిమీరిన కోరికలు అంటే అవిద్య, అంటే ఆత్మజ్ఞానం లేకపోవడము. దానికే బుద్ధుడు అష్టాంగ మార్గాల్ని అందించాడు. సరి అయిన సంకల్పాలు ఉండాలి, సరి అయిన వాక్కు, సరి అయిన కోరికలు, సరి అయిన దృక్పథము, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. సరి అయిన ధ్యానం అంటే కూడా శ్వాస మీద ధ్యాస. దాన్నే బుద్ధుడు ఆనాపానసతి అని అందించాడు పాలి భాషలో. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. దాన్నే పత్రి సార్ మనకి తెలుగులో శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం అన్నమాట. కాబట్టి ఏ గురువులు చెప్పినా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనసు శూన్యమవుతుంది, చిత్తవృత్తి నిరోధమవుతుంది. పతంజలి మహర్షి కూడా అదే చెప్తారు, యోగ చిత్తవృత్తి నిరోధ. అన్నమయ్య కూడా అదే చెప్తారు, కాయ పుట్టు పిరిలోన గని ఉన్నది యోగీశ్వరులకి. అందరూ అదే చెప్తారనమాట. వేమన కానీ, ఆది శంకరాచార్యులు కానీ, ఎవరైనా చెప్పేది అదే. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మనకి ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది, చిత్తవృత్తి నిరోధం అవుతుంది. అప్పుడే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అప్పుడే మనము విశ్వమయ ప్రాణశక్తిని మనం ఆవాహనం చేసుకుంటాం. ఎందుకంటే ధ్యానం అన్నా, ప్రకృతి అన్నా, సీత అన్నా, విశ్వమయ ప్రాణశక్తి అన్నా, పార్వతి అన్నా అంతా ఒకటే అన్నమాట. దాన్ని మనకు ఆత్మకి అనుసంధానం చేయాలి, ఆత్మని మేల్కొల్పాలి. అప్పుడు ఆత్మకు కూడా శక్తి కావాలి. ఆత్మలో ఉన్న శక్తులంతా మేల్కొంటుంది. అప్పుడే మనకి శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా అన్ని శక్తులు మేల్కొంటాయి అన్నమాట. అప్పుడు మన బుద్ధి కూడా, మనసు బుద్ధి ఆత్మకి అనుసంధానమైనప్పుడు బుద్ధిలో మంచి నిర్ణయాలు వస్తుంది, మనసులో కూడా మంచి ఆలోచనలు వస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకి అధిపతి మనసు కాబట్టి మనసు చెప్పిన విధంగా ఇంద్రియాలు కూడా పనిచేస్తుంది. దానికే పంచ జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని కానీ, ఇది అరిషడ్వర్గాలు ఏదన్నా అనుకోండి, వాటిని ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళే ధ్యాని అని. ఇంకా ఇంద్రియాలని, అంతరేంద్రియాలని, బాహ్యేంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళని ధ్యాని అంటారు. అంతరేంద్రియాల్ని ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళని యోగి అంటారు. దానికే
కృష్ణుడు కూడా యోగి భవార్జున అని చెప్తారు. ఎందుకంటే భగవద్గీతలో చెప్తారు కదా, యుద్ధ సమయంలో ఎదురుగా ఉన్న వాళ్ళంతా కూడా సోదరులు, గురువులు, తాత అంతా ఉన్నారు. వాళ్ళని చంపి ఆ రక్తపాతాన్ని సృష్టించి దాని ద్వారా వచ్చిన రాజ్యాన్ని మనం అనుభవించడము పాపమవుతుంది కదా అని మనసు ప్రలోభానికి లోనైనప్పుడు అప్పుడు కృష్ణుడు చెప్తారనమాట, యోగి భవార్జున అనేసి. యోగ స్థితిలో ఉండి కర్మలు చెయ్యి, పాప పుణ్యాలకి అతీతంగా ఉండు, ఆ, ఆత్మకి చావు లేదు అని భగవద్గీతనంతా కూడా బోధిస్తారు. భగవద్గీతలో ఉన్నదంతా కూడా ఆత్మజ్ఞానం, బ్రహ్మ జ్ఞానమే అన్నమాట. అంతా కూడా అక్కడ కూడా అహింస గురించే చెప్తుంది, ధర్మాచరణ గురించే చెప్తుంది, ధ్యానం గురించే తెలియజేస్తుంది భగవద్గీత. దానికే పత్రిస్తారు భగవద్గీత అంటే ఒక ధ్యాన గ్రంథము అని చెప్తారనమాట. ధ్యానం చేసిన వాడు కృష్ణుడు, ఉమ్, చేయని వాడు అర్జునుడు. ప్రశ్నించేవాడు అర్జునుడు, సమాధానం చెప్పేవాడు కృష్ణుడు అన్నమాట. ఎప్పుడైతే మనం ధర్మంగా జీవిస్తామో ఆమ్, అప్పుడే పరమాత్ముడు కూడా మన పక్షాన ఉంటాడు. కానీ ఎప్పుడూ మనం మన ఆత్మకి అనుసంధానం అవ్వాలని కూడా కృష్ణుడు చెప్తారు. అహం మా మా మయ్యి అని వచ్చిన చోట నీ ఆత్మని ఉంచుకో, లేకపోతే ధ్యానం అని ఉంచుకో అని కూడా పత్రిస్తారు చెప్తారు. కృష్ణుడు కూడా అదే చెప్తారు. మా మయ్యి అని వచ్చిన చోట నీ ఆత్మకి శరణాగతి పొందు, నీ ఆత్మని భజించు, నీ ఆత్మతో అనుసంధానం అవ్వు. అంటే అది ధ్యానం ద్వారానే సాధ్యం అన్నమాట. అప్పుడే నీ ఆత్మ ప్రబోధాన్ని నువ్వు వింటావు, ఏ సమయంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది అనమాట. అప్పుడే పరమ గురువులు, అహం వచ్చినప్పుడు పరమ గురువులు అనుకోండి, వ్యాసుడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, ప్రకృతి అనుకోండి, ఏదైనా సహాయం చేస్తుంది అనమాట. కాబట్టి భగవద్గీత చెప్పేదంతా కూడా ధ్యానం గురించి, ధర్మం గురించి, అహింస గురించి అని చెప్తారు. కాబట్టి ఎవరి జీవితంలో అయితే ధ్యాన సాధన, ధర్మాచరణ ఉంటుందో వాళ్ళ జీవితంలో విజయము ఉంటుంది, మోక్ష ప్రాప్తి ఉంటుంది, ప్రాపంచిక ఐశ్వర్యం ఉంటుంది అని చెప్తారు. దానికి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువాని తిర్మ తిర్మమ అని చెప్తారనమాట కృష్ణుడు. కాబట్టి ఏదైనా కానీ, ఇంకా కూడా రామాయణంలో సీతారాముల కళ్యాణం అంటే సీత అంటే ధ్యానానికి ప్రతీక, ప్రకృతికి ప్రతీక, విశ్వశక్తికి ప్రతీక. మనం ధ్యానం ద్వారా ఆ విశ్వశక్తిని తీసుకుని వచ్చి ఆత్మ అంటే పురుషుడు అంటే రాముడన్న ఒక్కటే అన్నమాట, కలపాలి. అప్పుడే మన జీవితం సుందరకాండలో ఉంటుంది. దానికే ఆంజనేయుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆంజనేయుడు అయ్యాడు, ఒక కోతి ఆంజనేయుడు అయ్యాడు, మారుతిగా మారాడనమాట. 2 ఏళ్లకే తన తల్లి అంజనాదేవి ద్వారా తెలుసుకొని ధ్యానం చేశాడు. అంజన అంటే మూడవ కన్ను, మూడవ కన్నుని విప్పారిన ఇట్లు చేయాలంటే అది ధ్యానం ద్వారానే సాధ్యం అనమాట. దాన్ని ఆజ్ఞా చక్రం అని అంటారు. మనకి కుండలినిలో షట్చక్రాలు ఉంటుంది, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా చక్రము, 7వది సహస్రాధార స్థితి. జన్మ పరంపరలో శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, తర్వాత పూర్ణాత్మ స్థితిలో ఉంటుంది. మనకి వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడే ధ్యానం అనేది పరిచయం అవుతుంది. చక్ర స్థితిలో విశుద్ధి చక్ర స్థితికి వచ్చినప్పుడే ధ్యానం అనేది పరిచయం అవుతుంది. ఇంకా తమో రజో సత్వ గుణాలని దాటుతూ శుద్ధ సాత్వికంలోకి వచ్చినప్పుడు ఆ ధ్యానం అనేది పరిచయం అవుతుంది. అంతవరకు కూడా మనం అహింసా మార్గంలోనే ఉండాలి, ధర్మ మార్గంలోనే ఉండాలి ఆ స్థితికి రావాలంటే కూడా. కాబట్టి ప్రతి ఒక్కటికి మనకి మొదట స్టెప్ అంటే ధర్మమే అన్నమాట. కాబట్టి అది ఆచరిస్తూ ఉన్నప్పుడే మోక్ష ప్రాప్తి, మోక్షం అంటే విజయం అంటారు, సర్వాత్మ అని చెప్తారు. మనకు కూడా 5 ఫింగర్ కాన్సెప్ట్ లో పత్రిసారు, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అంటే జీవాత్మ, సర్వాత్మ. మనం ఎప్పుడు ఏదన్నా సక్సెస్ అయింది, విజయం అంటే ఇట్లా చూపిస్తామని కూడా పత్రిసారు చెప్తారనమాట. అంతా విజయమే మన జీవితంలో అన్నమాట. ఏది మనము తలపెట్టిన దానిలో విజయమే ఉంటుందన్నమాట. అంటే మనము బుద్ధి వక్రీకరించేం, చెడు దీనిలో గెలవాలనుకోము, మంచి మార్గంలోనే గెలుస్తాము. ధర్మాచరణలో ఉన్నప్పుడు భగవంతుడు కూడా ధర్మపక్షవాతి.
కృష్ణుడు కూడా మనం పాండవ పక్షపాతి కాదు, ధర్మ పక్షపాతి. ధర్మం ఎక్కడ ఉంటుందో దాని వైపే మొగ్గు చూపిస్తాడు, దాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాడు అనమాట. కాబట్టి శరీరం ఇంకా మనసు, మనసుని ఇంకా బుద్ధి, బుద్ధిని ఇంకా ఆత్మ, ఆత్మని ఇంకా సర్వాత్మ స్థితికి చేరుకోవాలి. మనం ధ్యానం ద్వారా ఆత్మకి అనుసంధానమైనా కూడా ఇంకా మనం సర్వాత్మ స్థితికి చేరాలి. దానికి ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రాధార స్థితికి చేరడానికి కూడా కొన్ని జన్మలు పడుతుందని చెప్తారు. దానికే భగవద్గీతలో కూడా ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాము పేత్య కౌంతేయ పునర్జన్మన విద్యతే అని చెప్తారు. అంటే అర్జున, ఆ బ్రహ్మ సృష్టించిన భువన లోకాలైన తపోలోకానికి చేరినా కూడా నీకు మళ్ళీ జన్మ తప్పదు. అంటే నేనున్న స్థితికి, నేనున్న లోకానికి చేరినప్పుడే నీకు జన్మ రాహిత్య స్థితి అనేది కలుగుతుంది. తపోలోకం అన్న ఆజ్ఞా చక్రం అన్న అదే అనమాట. అంటే నేను అనే అహంకారము, నాది అనే స్వార్థం కూడా విడిచిపెట్టాలి. మనకి మనస్సు, అంతరేంద్రియాలు, ముఖ్యంగా మనసు, బుద్ధి, చిత్తము అంతా కూడా ప్యూరిటీ రావాలి అనమాట. వాటిని అంతా మేల్కొల్పుతూ అహం కూడా దాటాలి. పైకి కనిపించే అహం అంటే రెండు ఉంది, ఆత్మను కూడా అహం అంటారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్మిదం బ్రహ్మ అంటారు. అక్కడ అహం అంటే ఆత్మ, ఇంకొక అహం అంటే మనకు అహంకారం ఉంటుంది, నేను అనే అహంకారము, నాది అనే స్వార్థం ఉంటుంది. అది విడిచిపెట్టాలి, అప్పుడే మనం సహస్రాధార స్థితికి చేరుకుంటాం అన్నమాట. కాబట్టి ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడే మన మనసు తిరిగి అజ్ఞానానికి, అహంకారానికి లోనవకుండా ఉంటుందన్నమాట. కాబట్టి నిత్య జీవితంలో ఎప్పుడూ ధర్మాచరణలో ఉండాలి. ధ్యాన సాధన చేయడం కాదు, చేసినా కూడా ధర్మాచరణ అనేది కూడా ఉండాలి. దానికే పత్రి సార్ ఎప్పుడు చెప్తారు, నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా నువ్వు శాకాహారిగా ఉండు అనే చెప్తారు. అంటే ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ వాళ్ళు ఎంత ఉన్నత స్థితిలో అన్నా ఉన్ని ఆ, అలాంటి వాళ్ళు కూడా శాకాహారిగా ఉంటేనే ఇష్టము, వాళ్ళు మాంసాహారిగా ఉంటే సార్కి ఇష్టం అవుదు అనమాట. ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారిగా ఉంటేనే అలాంటి వారే నాకు ఇష్టము, అలాంటి వారికి నేను ప్రణమిల్లుతాను అంటారు. అంతేకాదు ప్రకృతికి కూడా మూడు రకాల బిడ్డలు అని చెప్తారు. ఒకరు హింసా మార్గంలో ఉండేవాళ్ళు, రెండు అహింసా మార్గంలో ఉండేవాళ్ళు, మూడో వాళ్ళు ధ్యానులు. హింసా మార్గంలో ఉండే వాళ్ళకి ఏమైనా చేయని భూమి మీద స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఆత్మకి మంచి చెడు ఏమైనా చెయ్యి, స్వేచ్ఛ అనేది ఉంటుంది. కానీ ఆ కర్మ ఫలితాన్ని ఆ ఆత్మే అనుభవించాల్సి వస్తుంది. అది ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా. ఎందుకంటే కర్మ అనేది ఒక నీడలా మనకి వెంటాడుతూనే ఉంటుందన్నమాట. ఆ తరువాత ఆ కర్మ ఫలితాన్ని అనుభవించే సమయం వచ్చినప్పుడు ఆ హింసాత్మ బిడ్డలని చూసి ఆ ప్రకృతి కూడా మొహం చాటేస్తుంది, ఏం సహాయం చేయదన్నమాట. అహింసా మార్గంలో ఉండే వాళ్ళకి ప్రకృతి ఎప్పుడు సహాయపడుతుంది అని చెప్తారు. తరువాత ధ్యానులకైతే ప్రకృతి కూడా నమస్కరిస్తుంది అని చెప్తారు. కాబట్టి కోటి పూజల కన్నా ఒక స్తోత్రం గొప్ప, కోటి స్తోత్రాల కన్నా ఒక జపం గొప్ప, కోటి జపాల కన్నా ఒక ధ్యానం గొప్ప, కోటి ధ్యానాల కన్నా ఒక లయం గొప్ప అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు. దానికే పత్రి సార్ కూడా మూర్తి పూజ మెట్టు కాదు ఆగర్త అని చెప్తారు. మూర్తి స్ఫూర్తి కోసము. మనము రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, యేసు ప్రభువు, మహాత్మా గాంధీ అందరు గురువుల ఫోటోలు, దేవి దేవతల ఫోటోలు అన్ని పెట్టుకుంటాము. అది స్ఫూర్తి కోసము. అంటే ఆ తత్వంలో జీవించాలి. కృష్ణుడు ఎలా జీవించాడు, ఎప్పుడు వర్ధమానంలో ఆనందంగా జీవించాడు. ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఎప్పుడు అంగీకరిస్తూ వర్ధమానంలోనే జీవించేవారు అని చెప్తారనమాట. అంగీకార తత్వం అనమాట. రాముడు ధర్మాచరణలో జీవించాడు. బుద్ధుడు ఎలా జీవించాడు, వాళ్ళు దేన్ని ఆచరించారు వాళ్ళ జీవితంలో, దాన్ని మనము విని అర్థం చేసుకుని మన జీవితంలో కూడా ఆచరణలో పెట్టినప్పుడు మనం కూడా వాళ్ళలాగా తయారవుతాము, ఆనందంగా జీవిస్తాము.
అంతేకాని వాళ్ళు ఫోటోలు పెట్టి పూజలు వ్రతాలు చేయడం కాదు. మనం వాళ్ళు ఆ తత్వాన్ని తీసుకోవాలి, వాళ్ళలో ఉన్న సుగుణాల్ని తీసుకొని మనం కూడా ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనం కూడా ఆచార్యులుగా అవుతాం. అంతేకాదు మనం బుద్ధిని పరిపూర్ణంగా వికసింప చేసుకోవాలి. వారినే బుద్ధులు అంటారు. మనసును కూడా పరిపూర్ణంగా శూన్యం చేసుకోవాలి అనమాట. కాబట్టి ఆ తత్వాన్ని, వాళ్ళ కృష్ణ తత్వాన్ని, రామతత్వాన్ని, ఆ గురువుల యొక్క తత్వాన్ని, వాళ్ళు ఏం చెప్పారో దానిలో అంతరార్థాన్ని తెలుసుకొని మనం ఆచరణలో పెట్టినప్పుడే మనం కూడా వారంతటి వారము అవుతాం అన్నమాట. కాబట్టి ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అని తెలియకుండానే మానవుడు ఎన్నో క్రూర కృత్యాలు చేస్తూ ఉంటాడు, ఎంతో మందిని హింసిస్తూ ఉంటాడు. ప్రాణుల్ని, పక్షుల్నే కాదు మనుషుల్ని కూడా హింసిస్తూ ఉంటారు. దానికి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంతా కూడా ఏం చెప్తారంటే, భూమి మీద ఎప్పుడైతే జీవహింస తగ్గుతుందో, మానవులంతా ఎప్పుడైతే శాకాహారులుగా మారుతారో అప్పుడే యుద్ధాలంతా కూడా ఆగుతుంది, ఆ ప్రకృతి వైపరీత్యాలంతా కూడా తగ్గుముఖం పడతాయి అని చెప్తారనమాట. ఎందుకంటే సరికాని ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరికాని ఆలోచనలే వస్తుంది, పరిమిత ఆలోచనలే వస్తుంది, తమో రజోగుణాల్లో ఇరుక్కుపోతూ ఉంటారు, అదే తాండవిస్తూ ఉంటుంది. దాన్ని ఇంకా అహంకారంతో, అజ్ఞానంతో, ఆ స్వార్థంతో చేయకూడని పనులంతా కూడా చేస్తూ ఉంటాం, పాపకర్మలు. దానికే భూమాత కూడా శోకిస్తుంది అని చెప్తారనమాట. దీన్ని కాపాడటానికి, భూమాతని శాంతింప చేయడానికి, మూగజీవుల పరిరక్షణ కోసమే మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది కూడా ఏర్ప ఏర్పడింది అని చెప్తారు పత్రిసార్. ఎందుకంటే పత్రిసార్ యొక్క సత్య సంకల్పము ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింస జగత్తు. ఈ సత్య సంకల్పానికి తోడుగా సృష్టిలో ఉన్న కోటాను కోట్ల లోకాల్లో ఉన్న యోగులు, యోగీశ్వరులే మళ్ళీ భూమి మీద జన్మ తీసుకున్నారనమాట. వాకిన్స్ గాను ఉన్నారు, జన్మ తీసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్తారు. 1,44,000 మంది సత్య సంకల్పానికి తోడుగా ఉంటామని వచ్చి వర్క్ చేస్తున్నారనమాట మన పిఎస్ఎస్ మూమెంట్ లో. కాబట్టి వీళ్ళంతా కూడా విముక్తాత్మలే అని చెప్తారు పత్రిజిస్తారు. కాబట్టి తమ పొందిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందరికీ తెలియచేయాలి. అందరూ సత్యం తెలుసుకున్నప్పుడే ధర్మబద్ధంగా జీవిస్తారు. అందరూ ఆత్మజ్ఞానులు కావాలి, యోగులు, యోగీశ్వరులుగా మారినప్పుడే భూమి మీద అహింస అంటే ధర్మం అనేది నెలకొల్పబడుతుంది. అందరూ అహింసలో జీవిస్తారు, అప్పుడే భూమి కూడా శాంతిస్తుంది, ప్రతి ప్రాణి, పక్షి కూడా స్వేచ్ఛగా జీవిస్తుంది అని చెప్తారనమాట. దానికోసమే పిఎస్ఎస్ఎంని స్థాపించానని కూడా చెప్తారనమాట. కాబట్టి ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్, అహింస జగత్ కోసము పిరమిడ్ మాస్టర్లంతా కూడా రాత్రి పగలు దేశ విదేశాలకంతా కూడా తిరుగుతూ, పత్రిసార్ కూడా అలాగే తిరుగుతూ ఎంతో ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ధ్యాన సాధన చేస్తూ తమ పొందిన జ్ఞానాన్ని ఆచరిస్తూ వాళ్ళకి కూడా తెలియచేస్తూ ఇంకా శాకాహార ర్యాలీలు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ శాకాహారం యొక్క విశిష్టతను కూడా తెలియచేస్తున్నారు. అది మాంసాహారము లో ప్రోటీన్స్ ఉంటుంది, మాంసకృతులు ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు, డాక్టర్లు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు అంతా కూడా. అసలు అది శవాహారము. ఒక మనిషి చనిపోయినాక ఆ శవాన్ని 24 గంటల్లో దహనం చేసేస్తాము, ఇంటి బయట పెట్టేస్తాము, 24 గంటల్లో కాల్చడము, పూడ్చడము చేసేస్తాము. అది ఒక మనిషిని చంపినా, రోగం వచ్చి చనిపోయినా, ఆయుష్ పోయి చనిపోయినా శవమే. అలాగే ప్రాణి, పక్షి అయినా అది తానుగా చనిపోయిన శవమే, చంపినా మన వండుకొని తినడానికి చంపినా కూడా అది శవమే. కాబట్టి మనుషుల శ్మశానము ఊరి బయట ఉంటే ఆ జంతువుల, పక్షుల శ్మశానము మానవుల పొట్టలు అని చెప్తారనమాట. మానవుల్ని నడిచే సమాధిలు అని చెప్తారు. అది మృతాహారము, శవాహారము, పాపాహారము, రాక్షసుల ఆహారము, క్రూర మృగాల యొక్క ఆహారము, రక్తాహారము అని చెప్తారనమాట. కాబట్టి మన శరీర నిర్మాణం కూడా శాకాహారానికి తగినట్లే ఉంటుంది. మన చేతి గోళ్ళు కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, దంతాలు కానీ, ఆ క్రూర మృగాలకి, పులులు, సింహాలకంతా కూడా గోర్లు వాడిగా ఉంటుంది.
దంతాలంతా కూడా షార్ప్గా ఉంటుంది, పట్టి చీల్చి చంపి తినడానికి. ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా దానికి చిన్నదిగా ఉంటుంది, మనకి పెద్దదిగా ఉంటుంది. అంతేకాదు శాకాహారం అయితే 3-4 గంటల్లో జీర్ణమైపోతుంది. ఆ మాంసాహారం జీర్ణం అవడానికి కనీసం 72 గంటలు కూడా పడుతుంది అని చెప్తారు. ఒక రోజు మనం పాత్రలు కడక్కపోయినా మిగిలిపోయిన ఆహారాన్ని బయట అలాగ పెట్టేసినా పాడైపోయి ఉంటుంది. అలాంటిది కడుపులో ఉండి ఆ పేగుల్లో ఉండి అది జీర్ణమయ్యి మెల్లిగా రక్తంలో చేరినప్పుడే తిరిగా అనారోగ్యాలు తలెత్తుతూ ఉంటుంది. ఆ స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు కావచ్చు, తలనొప్పిని ఇంకా క్యాన్సర్ వరకు ఏదైనా కావచ్చు. మన బలం వస్తుందని ఏ పార్ట్ని ఆ ఇది ఇష్టంగా తింటూ ఉంటామో ఆ పార్ట్కే అనారోగ్యం వస్తూ ఉంటుంది అని చెప్తారు. మనకి కాళ్ళు చేతులు విరిగినప్పుడు కాలు సూప్ తాగండి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అసలు ఇలాంటి పనులు చేయడం వల్లనే యాక్సిడెంట్ అవ్వడము, కాళ్ళు చేతులు విరగడము జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా తెలీదు. డాక్టర్లకి ఇదంతా కూడా వాస్తవం తెలీదు. డాక్టర్లు కూడా ధ్యానం చేసినప్పుడు, వాళ్ళు కూడా ఆత్మ జ్ఞానం పొందినప్పుడు వాళ్ళు కూడా సరి అయిన సందేశాన్ని మనకి అందిస్తారు. ఇప్పుడంతా కూడా చాలా మంది పిఎస్ఎస్ఎం మూమెంట్ లో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. వాళ్ళు కూడా ప్రథమ మెట్టు ధ్యానం ద్వారానే మనము అన్ని నయం చేసుకోవచ్చు అని చెప్తారనమాట. ఏదో కొన్ని సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మనము డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది అని చెప్తారనమాట. కాబట్టి డాక్టర్లు కూడా ధ్యానం చేసినప్పుడే వాళ్ళకు కూడా అసలైన సత్యము తెలుస్తుంది. శరీర నిర్మాణం గురించి తెలియజేస్తూ తెలుసుకుంటారు. ఈ శరీర నిర్మాణము పైలోకాల్లోని ఒక బ్లూ ప్రింట్, మన ప్రణాళిక ప్రకారము ప్రకృతి దేవతలు నిర్మిస్తారనమాట. తమ శక్తినంతా ధారపోసి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుందని చెప్తారు. దానికే దేహమే దేవాలయం అని చెప్తారు. ఇది లోపల ఉండే ఆత్మే పరమాత్మ. మనం తీసుకునే ఆహారాన్ని కూడా దాన్ని జీర్ణం చేయడానికి జఠరాగ్ని రూపంలో, ఆ వైశ్వానరాగ్ని రూపంలో ఆ పరమాత్ముడే ఉంటాడనమాట. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోతే ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది కదా. ఆ మళ్ళీ ఆకలి ఎత్తదు కదా. చక్కగా జీర్ణం చేసి అనవసరమైంది రక్తంలో కలుపుతూ, అవసరమైంది రక్తంలో కలుపుతూ అనవసరమైందంతా కూడా బయటికి నెట్టేస్తూ ఉంటుంది. అసలు ఎంత అద్భుతం అని చెప్తారనమాట. మనం ఒక పాసిపోయిన పదార్థము ఒక పక్క ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది సరికాని ఆహారాన్ని అన్ని తినేస్తూ ఉంటాము. నిల్వ ఉన్న పదార్థాలను అన్ని తినేస్తూ ఉంటాము. ఇక్కడ ఎంత బాగా పెట్టాడు, గొంతుకి బయట రాకుండా ఎంత బాగా అణిచి పెట్టాడు. అజీర్ణమైనప్పుడే మనం వాంతి చేసుకుంటాము. లేకపోతే మనకి బయట మల రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనవసరందంతా. అది ఎంత బాగా పెట్టాడు పరమాత్ముడు. సృష్టి రచన ఎంత అద్భుతంగా ఉందో ఈ దేహ రచన కూడా అంతే అద్భుతంగా ఉంది అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనము ధర్మంలోనే జీవించాలి. ఏది శాశ్వతం కాదు. సూసైడ్లు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ శరీరం ధరించడానికి మనం ఎన్నో జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగానే మనము రాయిని ఇంకా వృక్షంని ఇంకా ప్రాణి పక్షిని ఇంకా మానవ జన్మ రావడానికి 84 లక్షల జన్మలు తీసుకొని ఉంటాము. తరువాత దానిలో కూడా ఎన్నో జన్మలుగా జన్మ పరంపర అనేది తీసుకొని వస్తూ ఉంటాము. దీన్ని కూడా సాధన కోసము శరీరము కలు ధర్మ సాధనం అని చెప్తారు. మనకి వ్యక్తిగత ధర్మము ఉంటుంది, కుటుంబ ధర్మము ఉంటుంది, సమాజ ధర్మము ఉంటుంది. సమాజంలో కుటుంబము కూడా ఒకటి అనుకోండి. ఇంకొకటి ఆత్మ ధర్మం ఉంటుంది. వ్యక్తిగతంగా మనము శరీరాన్ని కూడా నిలబెట్టుకోవాలి. శరీరానికి కూడా తిండి నిద్ర మైథునం అవసరమే. తరువాత సమాజ ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది. మన ప్రణాళిక భూమి మీద అనుభవ పాఠాల కోసమే వస్తుంది. ఆత్మ అనుభవ జ్ఞానాన్ని పొంది ఇక్కడ ఉన్న భవబంధాలని, ఆస్తుపాస్తుల్ని, పేరు ప్రతిష్ట అంతా వదిలేసి పైకి వెళ్ళిపోతుంది ఆత్మగానే. కాబట్టి కుటుంబంలో కూడా మన కర్మలో భాగము ప్రణాళిక ఉంటారు. తల్లిదండ్రులుగా, అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా, ఆ అవ్వ తాతలుగా, ఇంకా ఫ్రెండ్స్, గురువులు అందరూ ఉంటారు. అందరూ మన ప్రణాళికలో భాగంగానే ఉంటారు. ఏ పరిస్థితుల్లో ఎవరితో ఎలా వ్యవహరించాలి అన్నది కూడా ఒక పాఠమే అన్నమాట. వాళ్ళు మోసం చేశారా, సహాయం చేశారా,
ఏ మంచి చేశారా, చెడు చేశారా, ఏం చేశారో అంతా కూడా ప్రణాళికలో భాగమే ఉంటుంది కర్మలో. మనం పైలోకాల్లో సెలెక్ట్ చేసుకుని వచ్చుంటాము. ఇంకొకటి లోక కళ్యాణం కోసం కూడా మనము జన్మ తీసుకుంటాము. మనం నేర్చుకున్నది అయిపోయినాక నేర్పించడానికి కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంతవరకు జన్మ పరంపర అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి శరీరం కలు ధర్మ సాధనము, ఒకటి మన కోసము ఇతరుల కోసము అన్నమాట. సమాజ శ్రేయస్సు కోసము తీసుకుంటాము, లోక కళ్యాణం కోసము తీసుకుంటాము, ఇంకా ఏదో అనుభవ పాఠాల కోసం కూడా జన్మ తీసుకుంటాం. కాబట్టి దీన్ని చక్కగా పోషించాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. దాంట్లో కూడా మితంగా హితంగా తీసుకోవాలి. గార్లిక్ అంటే వెల్లుల్లి వాడకూడదు, మష్రూమ్ వాడకూడదు, నిల్వ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు. అది తమో గుణాన్ని క్రియేట్ చేస్తుంది, సోమరితనం వస్తుంది. దానికోసం మనం చేసే పనులు వాయిదా వేస్తూ ఉంటాము. ఆ ఉప్పు కారం మసాలాలు ఎక్కువ వేయకూడదు. దాన్ని ఇంకా రజోగుణము తలెత్తుతూ ఉంటుంది, కోరికలు విపరీతంగా వస్తూ ఉంటుంది, కోపము ఇదంతా కూడా స్వార్థం అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. తరువాత ఫ్రిడ్జ్ లో పెట్టి తినకూడదు, ఓవెన్ లో రీహీట్ చేయకూడదు. దానిలో ఆ పదార్థం ఉంటుంది కానీ పోషకాలంతా కూడా పాడైపోయి ఉంటుంది అనమాట. ఇదంతా కూడా తెలుసుకోవాలి. కాబట్టి శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఎలా వండాలి, ఎలా వడ్డించాలి, ఎలా తినాలి అంతా కూడా పత్రి సార్ మనకి అందించారనమాట. ముక్కలు ఈవెన్ గా కట్ చేయాలి. పెద్దవి చిన్నదిగా కట్ చేస్తే ఒకటి ఉడకడము, ఒకటి ఎక్కువ ఉడకడము, తక్కువ ఉడకడము, ఉడకకపోవడం జరిగినప్పుడు ఆ ఆ పదార్థము ఆ వంట రుచిగా టేస్ట్ గా ఉండదు. ఎక్కువ కాయగూరలు కలగలిపి వండకూడదు. ఎందుకంటే సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి తనదే అంటూ ఒక రంగు, రుచి, వాసన, శక్తి అనేది ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలన్నమాట. కాబట్టి కలగలిపి వండకూడదు. వండిన తరువాత వేడి వేడిగా తినేయాలి. తరువాత ఇంకొకటి ఏం చెప్తారు, వడ్డించుకునేటప్పుడు కూడా ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి. ఆకలి ఉన్నప్పుడే తినాలి, సమయాన్ని చూసి తినకూడదు. ఆకలి కన్నా 2 ముద్దలు తక్కువే తినాలి. తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ లో 4 భాగాలు అనుకోండి. ఆ 2 భాగాలు ఆహారంతో, ఒక భాగము వాటర్తో, ఒక భాగము ఖాళీగా ఉంచాలి. వారంకి ఒక రోజు ఉపవాసం ఉండాలి. వారంకి ఒక రోజు మౌనంగా ఉండాలి. శక్తిని ఆదా చేసుకోవాలి. జీతం అవ్వడానికి కూడా ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. మనము ఉపవాసం ఉన్నప్పుడు డైజెస్టివ్ జీర్ణ వ్యవస్థ అంతా కూడా క్లీన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇదంతా కూడా తెలియచేశారు. మొదట కూర వడ్డించుకోవాలి, తరువాత అన్నం వడ్డించుకోవాలి. ఎందుకంటే మనం భౌతిక పదార్థం స్వరూపలం కదా, ఆత్మస్వరూపలము. ఎందుకంటే భౌతిక పదార్థానికి క్వాంటిటీ కావాలి, అన్నం కావాలి, ఆత్మకి రుచి కావాలి, కూర కావాలి, క్వాలిటీ కావాలి అని చెప్తారు. అదంతా కూడా పత్రి సార్ ద్వారానే ఆ జ్ఞానాన్ని మనము పొందాం మాస్టర్స్. కాబట్టి పత్రి సారు ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినాలి. ఆ, ఎక్కడో యోచన చేస్తా తినకూడదు, కూర్చొని తినాలి. మనం తినేటప్పుడు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి కూడా షేర్ చేయాలి. ధ్యానం చేసే వాళ్ళ వంట చేయాలి. ఎందుకంటే ఆ శక్తి ఆ వంటలోకి వెళ్ళినప్పుడు మనం ఇచ్చే ఆ పదార్థాన్ని ఎవరైనా తిన్నప్పుడు వాళ్ళ మీద కూడా ఆ మనసు ఆ మనసు మీద ఆ ఆహారం యొక్క ప్రభావం ఉంటుంది. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ధ్యానంలోకి వస్తారు. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు ఎక్కడ కానీ ఎవరింట్లోకి వెళ్ళినా కానీ, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళే స్వయంగా వంట చేసి పెట్టాలి. ఇంటిలో ఉన్న వాళ్ళకి కూడా అయినంత ధ్యానం చేసే వాళ్ళే వంట చేయాలని చెప్తారు. పిరమిడ్ లో కూడా అన్నదానం అనేది జరగాలి అనే చెప్తారు. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకి కూడా ఆ ప్రభావం అనేది ఉంటుంది. నాకు కూడా అలాగే జరిగిందనమాట. 2019లో బుద్ధ పౌర్ణమి రోజు ఒక మాస్టర్ నాకు ప్రసాదం ఇచ్చారు, బుద్ధ పౌర్ణమిది. తర్వాత నాకు జూన్లో పరిచయం అయింది ధ్యానము. మళ్ళీ 20 రోజుల తర్వాత నేనే చేశాను. ఈజీగా ఉంది కదా చేస్తామని చేశాను అనమాట. తర్వాత దీనికే కనెక్ట్ అయిపోయాను. అంటే మనది జన్మ పరంపర, మన గురువుతో ఎన్ని జన్మలుగా మనం ప్రయాణం చేస్తున్నామో తెలియదు కదా. మన ప్రణాళిక కోసమే భూమి మీదకి వచ్చాము.
మనం ధ్యానం ద్వారా అంతరాత్మిక అనుసంధానమైనప్పుడు మన జన్మ ప్రణాళిక కూడా మనకి తెలుస్తుంది. లేకపోతే ఆత్మలో కూడా వెలితి ఉంటుంది. భౌతికంగా ఎన్ని సంపదలు ఏమి ఉన్నా కూడా ఎక్కడో వెలితి అనేది వెంటాడుతూ ఉంటుంది. మన ఆత్మని తట్టి లేపినప్పుడు మన జీవిత లక్ష్యం ఏమని తెలుస్తుంది. అప్పుడే మనం ఆత్మ కూడా ఆనందంగా ఉంటుంది. ఆత్మకు కూడా ఫుడ్ పెట్టాలి, శరీరానికే కాదు. మనసుకి ఎంజాయ్మెంట్ కావాలి, బుద్ధికి జ్ఞానం కావాలి. మంచి ఆత్మజ్ఞాన పుస్తకాలు చదువుతాము, భౌతికంగా కొన్ని పుస్తకాలు చదువుతాము. తర్వాత ఆత్మకు కూడా సజ్జన సాంగత్యం ఉండాలి, ధ్యానం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి అనమాట. అది దాన్ని కూడా మనము తృప్తిపరచాలి, అప్పుడే మనం ఆనందంగా ఉంటాము అని చెప్తారనమాట. కాబట్టి అన్ని ధర్మాల్లోకెల్లా అహింసే పరమ ధర్మ అని చెప్తారు. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా నువ్వు ధర్మాచరణలో ఉండు, అదే నిన్ను ముందుకి తీసుకువెళ్తుంది, మోక్ష మార్గం వైపు తీసుకువెళ్తుందని చెప్తారు. లేకపోతే నీకు ధ్యానం అనేది వచ్చిందా, నువ్వు ధ్యానం చెయ్యి, మిగిలిన అన్ని సద్గుణాలు మేల్కొంటాయి. దానికే నవవిధ ధర్మాలు చెప్తారు. ధ్యాన ధర్మము, అహింస ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, మిత్ర ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, తిరుగా వినయ ధర్మము, దాన ధర్మము. ఈ ధర్మాలంతా కూడా మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలంటే మొదటి మెట్టు ధ్యానము. ఆ ధ్యానం కూడా పరిచయం అవ్వాలంటే కూడా మన ధర్మం అనేది ఉండాలి జీవితంలో. ఎందుకంటే వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడు అది అందుతుంది, కానీ అంతవరకు మనం తక్కువ జన్మల్లో దాన్ని ఆ స్థితికి చేరాలంటే కూడా అహింసా మార్గంలో ధర్మాచరణలో ఉన్నప్పుడే. లేకపోతే ఆ పాప పుణ్యాల ఫలితాన్ని అనుభవించడానికి ఆ తమో రజో గుణాల్లో ఉన్నప్పుడు ఎక్కువ సరికాని కర్మలే చేస్తూ ఉంటాము. ఒక కుంభకర్ణుడు 6 నెలలు తింటాడు, 6 నెలలు నిద్రపోతాడు. రావణాసుడు రజోగుణానికి ప్రతీక. స్వార్థము, ధ్యానం ఉంది, ధర్మం లేదు. సత్వగుణానికి ప్రతీక విభీషణుడు, ధర్మాచరణ ఉంది కానీ ధ్యానం లేదు. తరువాత రాముని వద్దకు చేరినాక అతను మళ్ళీ ధ్యానం చేస్తాడనమాట. శుద్ధ సాత్వికానికి ప్రతీక ఆంజనేయుడు, తరువాత నిర్గుణానికి ప్రతీక శ్రీరాముడు అనమాట. త్రిగుణాలంటే కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయి అని చెప్తాడు. దశరథుడు అంటే కూడా దానిలో ఉండే ఆత్మ 10 ఇంద్రియాలకి ఎవరు అంటే అధిపతి ఆత్మే అనమాట. కాబట్టి రామాయణంలోని ప్రతి ఒక్క పాత్రను కూడా పత్రిస్తారు చక్కగా మన ధ్యాన జీవితానికి అన్వయించే చెప్తారనమాట రామాయణంలోని పాత్రలంతా కూడా. కాబట్టి మనకి ఏదో ఒక సద్గురువు మన జీవితంలోకి రావాలంటే కూడా మనది పుణ్యం అనేది ఉండాలి. ఆ పుణ్యం ఎలా వస్తుంది, ధర్మాచరణ ఉన్నప్పుడే. కాబట్టి పత్రిసారు ఎన్నో ఉపమానాల ద్వారా, ఎన్నో సందేశాల ద్వారా మనకు అందించారు. దానికి ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత, ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి, నీ ఆత్మని నువ్వు దిగజార్చుకోవద్దు, నీ ఆత్మకి నువ్వే బంధువు, నీ ఆత్మకి నువ్వే శత్రువు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ధర్మాచరణలో ఉంటావో తక్కువ జన్మల్లో నీ ఆత్మకి ప్రగతి అనేది ఉంటుంది. లేకపోతే నువ్వు మాంసం తింటూ మద్యం సేవిస్తూ సరికాని కర్మలు చేస్తూ ఉంటే ఆ పాప కర్మని అనుభవించడానికి ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఆత్మ జ్ఞానం పొందాలంటే కూడా సుదూరం అవుతుంది నీ ఆత్మ ప్రయాణము. 5 జన్మల్లో పొందవలసిన జ్ఞానానికి 50 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తారు. దానికి అప్పో దీపో భవ, బిఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అని మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లం కూడా. అదే బుద్ధుడు తన శిష్యుడైన ఆనందుడికి ఇచ్చిన చివరి సందేశం అన్నమాట. అదే మన పత్రిసార్ అనమాట. ఆ జన్మలో బుద్ధుని యొక్క శిష్యుడు ఆనందుడిని కూడా చెప్తారనమాట. కాబట్టి హింస చూడు, హంస పక్కడు, హింసను వదిలిపెట్టేసి హంసను పట్టుకో, శ్వాసను పట్టుకో అని చెప్తారనమాట. దానికి ధ్యానాగ్ని దగ్ధ కర్మానం అంటారు. ధ్యానం చేసినప్పుడే నీ కర్మలన్నీ దగ్ధమవుతుంది ఆ జ్ఞానం అనే అగ్నిలో. అప్పుడే వాస్తవాలు అర్థమవుతుంది, అప్పుడే నువ్వు సత్యంలో జీవిస్తావు, అప్పుడే నువ్వు సమస్త దుఃఖాలను ఇంకా బయటపడతావు. దానికి నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, మా దాని పేరే ధ్యానము. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరే జ్ఞానము.
చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరే ధర్మము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరే మోక్షము. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవము అని పత్రిసారు పిరమిడ్ జ్ఞాన గీతాల ద్వారా కూడా ఎంతో చక్కగా సందేశాన్ని అందించారనమాట, ఆత్మ జ్ఞానాన్ని. కాబట్టి మనం ధ్యానం చేస్తే ఒకంత శక్తి, ధ్యాన ప్రచారం చేస్తే రెండింతల శక్తి, అయితే ధ్యాన గీతాలు పాడుకోవడం వినిపించడం ద్వారా మూడింతల శక్తిని పొందొచ్చని కూడా పిరమిడ్స్ ధ్యాన గీతల్లో కూడా చెప్తారు. కాబట్టి ఎంతమంది భూమి మీద ఎంతో మంది సద్గురువులు వచ్చారు. ఆది శంకరాచార్యులు కానీ, అన్నమయ్య కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ, ఎంతో మంది గురువులు వచ్చి ఇచ్చిందంతా కూడా ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని, ధ్యానం గురించే, శ్వాస మీద ధ్యాస గురించి అని చెప్తారు. ధ్యానం అనేది ఒక స్థితి అన్నమాట. మనతో మనము ఉండడము, మన ఆత్మతో మనము అనుసంధానమై ఉండడము, వర్తమానంలో జీవించడము అన్నమాట. లేకపోతే గతానికి సంబంధించిన ఆలోచనలతోనో, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతోనో, భయాలతోనో, బాధలతోనో మనము వర్ధమాన క్షణాన్ని కోల్పోతూ ఉంటాము, ఆనందంగా ఉండలేము. వాటిని ఇంకంత బయటపడడమే ముక్తి మోక్షం అన్నమాట. కాబట్టి ఈ పరోక్షంగా ముక్తికి దారి తీసేది ధర్మమే అని చెప్తారు. కాబట్టి అహింస పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. అంతేకాదు మనము ఇంకా బలులు అంతా కూడా ఆపాలి. అదంతా మూఢ విశ్వాసాలు. మనలో ఉన్న సరికాని గుణాలని వదులుకోవాలి. ఆ సరికాని వదులుకున్నప్పుడే సరి అయినవే మనలో నిలుస్తాయి అన్నమాట. ఎలాగైతే ఒక రాయిని మనం అనుకున్న మూర్తిగా మలియాలంటే, ఒక రాముడుగా కృష్ణుడుగా ఆ అనవసరమైన ఆ భాగాన్ని తీసివేస్తే ఎలా చక్కటి అనుకున్న ఆ రూపము వస్తుందో, అలాగే మనలో ఉన్న సరికాని గుణాలను వదులుకున్నప్పుడు సద్గుణాలే మనలో నిలబడుతుందనమాట. దానికే ఈ మానవుడు మాధవుడుగా ఎదగాలి. ఆ మాంసాహారులు శాకాహారులుగా మారాలి, శాకాహారులు శ్వాసాహారులుగా మారాలని చెప్తారనమాట. ఆ శాకాహారులు కూడా శుద్ధ సాత్వికాహారం, ఇంకా తరువాత శ్వాసాహారులు అంటే కూడా భూమి మీద ఎంతో మంది, దాదాపు 10,000 మంది జనాలు నిరాహారులుగానే ఉన్నారు. ఆ విశ్వశక్తి ద్వారా కూడా మనము జీవించవచ్చు అని చెప్తారనమాట. కాబట్టి శరీరం కలు ధర్మ సాధనము. ఇది మనము ఒక పెట్రోల్తో నడిచే కారుకి కెరోసిన్ పోస్తే ఎలా పాడైపోతుందో, అదే విధంగా మనం సరికాని ఆహారాన్ని వేస్తూ ఉంటే కూడా ఈ శరీరం త్వరగా అనారోగ్య పాలవుతుంది. మన ప్రణాళికను మనము కంప్లీట్ చేయలేమన్నమాట. కాబట్టి జీవించి ఉన్నప్పుడే సత్యం తెలుసుకోవాలి, ధర్మం గురించి తెలుసుకోవాలి. నువ్వు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత నువ్వు భూమి మీద ఎటువంటి క్రూర కృత్యాలు చేసినా కూడా ధనబలంతో, జనబలంతో నువ్వు ఇక్కడ తప్పించుకోవచ్చు. కోర్టులను ఇంకా కానీ, పోలీసులను ఇంకా కానీ ఎలాగైనా తప్పించుకోవచ్చు. కానీ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆత్మ పైలోకాలకి వెళ్ళినప్పుడు అక్కడ యమధర్మరాజు ఉంటాడు, యమలోకానికి వెళ్తుంది. అక్కడ యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిపిస్తాడు. పిలిపించి మనకి కొంత విరామం ఇస్తారు, రెస్ట్ తీసుకోమని. ఎందుకంటే భూలోకంలో అలసిపోయి ఉంటుంది ఆత్మ. పగలికి మధ్య రాత్రి ఎలా విశ్రాంతో మన దేహానికి, అదే విధంగా జన్మకి మధ్య విశ్రాంతి మరణము అనమాట. ఆ సోలు ఎంతో పరిస్థితులను ఇక్కడ భూమి మీద తట్టుకొని ఉంటుంది, అలసిపోయి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా విశ్రాంతి ఇస్తారు. విశ్రాంతి తీసుకున్నాక ఆకాశిక్ రికార్డ్స్ హాల్కి పిలుచుకుపోమని చెప్తారు చిత్రగుప్తుడికి. అక్కడ మన సినిమా మనకి చూపిస్తారని చెప్తారు. ఎందుకంటే నువ్వు భూమి మీదకి ఎందుకు వెళ్ళావు, ఏ ప్రణాళిక వేసుకొని వెళ్ళావు, ఏం చేసి వచ్చావో చూసుకొని సినిమా అని చూపిస్తారనమాట. ఒకవైపు మనము చూస్తూ ఉంటాం, అక్కడ ఎవరు ఉండరు. ఒకవైపు మనమే చూస్తూ ఉంటాం మన సినిమాని. ఎక్కడైనా మనము భూమి మీద
ఏ మనిషికైనా, ఏ వ్యక్తికైనా, ఏ ప్రాణికైనా మనస వాచ కర్మన హింస పెట్టి ఉంటే ఆ శరీరంలో ఉండి ఆ బాధని మనమే అనుభవిస్తాము. ఏ వ్యక్తికైనా, ఏ ప్రాణికైనా, మనిషికైనా మనం ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించుంటే ఆ శరీరంలో మనమే ఉండి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తాము. కాబట్టి నువ్వు భూమి మీద ఎవరినో చంపుతున్నాను, ఎవరినో మోసం చేస్తున్నాను, ఎవరినో తిడుతున్నాను, ఎవరినో క్షమిస్తున్నాను, ఎవరికో సేవ చేస్తున్నాను, ఎవరికో మంచి చేస్తున్నాను, చెడు చేస్తున్నాను అనుకోవద్దు. నీకు నువ్వే మంచైనా చెడైనా నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఆ హింస అయినా మోసమైన నీకు నువ్వే చేసుకుంటున్నావు. అదే సత్యము. కాబట్టి మరణానంతర జీవితం గురించి తెలుసుకున్నప్పుడు మనము భౌతిక జీవితంలో, ప్రస్తుత వర్ధమాన జీవితంలో ఎలా జీవించాలి అనేది ఆ ఎరుక, ఆ భయం అనేది కలుగుతుందన్నమాట. అప్పుడు కొద్దిగా అయినా మనము జాగ్రత్త పడుతాము. మన ఆలోచనలు, వాక్కులు, కర్మలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాము. కాబట్టి నాకు తెలిసిన సత్యాల్ని పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ, మా ఇంకా పత్రి సార్ ద్వారా కానీ, ఇవంతా నేను పర్ఫెక్ట్గా ఆచరిస్తున్నానని కాదు మాస్టర్స్, తెలిసిన జ్ఞానాన్ని నాతో పాటు నేను వింటున్నాను, చెప్తున్నాను అనమాట. కాబట్టి తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్త్రం జూమ్ సెషన్స్ మాస్టర్స్కి, పత్రిజీ సార్కి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ని నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇంకా మనము జూలని, పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఆ మూగ జీవుల్ని, స్వేచ్ఛగా పారాడే జీవుల్ని, వాళ్ళు కూడా ఏదో ఉద్దేశంతో, లేకపోతే అందరూ చూసి ఆనందపడతారనో డబ్బుల కోసము వాటిని బంధించి ఉంటారు. వాటి స్వేచ్ఛని అవి కూడా కోల్పోతూ ఉంటుంది. ఇంకా మనమేమో పట్టు చీరలు అనుకొని, మనమేమో అది కాస్ట్లీ అనుకొని అది కడితే మనమేమో రిచ్ అనుకుంటాం, మన అందం అనుకుంటాం. అక్కడ ఎన్నో పట్టు పురుగులు వేడి నీళ్ళకి బలైపోతూ ఉంటుంది. ఆ పట్టు పురుగు రెక్కలు వచ్చి భూమి మీద హాయిగా ఆ గుడ్డుని ఇంకా గూడుని ఇంకా బయట వచ్చే ఆ స్థితి అన్నమాట. దాన్ని అంతా కూడా వేసి చంపేస్తూ ఉంటాము. ఇంకా హనీ వాటర్ డైట్ పేరుతో లెమన్ టీ విత్ హనీ అని ఏదేదో చేస్తూ ఉంటాము ఆహారపు అలవాట్లు. అక్కడ కూడా ఎన్నో ప్రాణుల్ని పెంచి పెంచి కృత్రిమంగా చంపేస్తూ ఉంటారు. ఇదంతా కూడా సరికాదు అనే చెప్తారనమాట మాస్టర్లంతా కూడా. ఎన్నో తీర్థయాత్రలకు కూడా మనము అనిమల్స్ ని వాడుకుంటూ ఉంటాము. వాటిపైన మనం నడవలేకుండా ఇదంతా కూడా వాటికి హింసే అనే చెప్తారనమాట. కాబట్టి ఇవంతా కూడా మనము దృష్టిలో ఉంచుకొని అయినంత మనము ధర్మాచరణలో జీవిస్తాము, అహింసా మార్గంలో జీవిస్తాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. దానికే పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తారు. సాధు సన్యాసుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటానని చెప్తాడు. పరమాత్ముడుగా కావచ్చు, గురువుగా కావచ్చు, మన పత్రిసార్లో కావచ్చు, ఒక సాధారణ మానవుడు రూపంలో కావచ్చు, మొత్తంలో ఏమంటే సత్యాన్ని తెలియచేయాలి, ధర్మాన్ని తెలియచేయాలన్నమాట. అదే అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా చెప్పింది క్లాస్. అంటే మీరు చెప్పింది అంతా నిజం మేడం. మన మనుషులుగా ఉండి చాలా తిక్కల పనులు చేస్తున్నాం మేడం. ఏదో పట్టు పురుగులు అంటాం, పట్టు శారీలు అంటాము, ఏదో మేమే పెళ్లిలో చాలా గొప్పగా ఉన్నామంటాము, ఎవరెవరికో ఎన్నో ఆర్భాటాలు. లెదర్ ఐటమ్స్ కూడా, లెదర్ షూ, లెదర్ చెప్పులు, లెదర్ బెల్టులు, మనమేమో రిచ్ అనుకుంటాము. అసలు ఎంతో ఒక తల్లి చనిపోతే దానిపైన ఒక వస్త్రాన్ని కప్పితే అయ్యో నా తల్లి ఇష్టం కదా అని ఆ శవం మీద ఉండే బట్టను కప్పుకోవడానికే, మనం కట్టుకోవడానికే ఆశపడతాం మేడం. అది ఎన్నో ఆ గూటిలో, ఆ గుడ్డు లోపల అది ఒక గర్భస్థ అనుకోండి. ఆ అది కూడా రెక్కలొచ్చి పరిణతి చెందే ఆత్మ. సల కాగేని వేడి నీళ్లు, మన చేయి పైన వేడి నీళ్లు పడితే ఎట్లుంటుంది, స్టవ్ దగ్గర కాలితే ఎట్లుంటుంది. ఆ తరువాత లెదర్ కోసము, ఉన్ని కోసము వాటికి షేవింగ్ రేజర్స్ మిషన్లు పెట్టి
గీస్తారు. మనకి ఏదైనా ఒక చూరు గాయమైతేనే ఎట్లవుతుంది, ఒళ్ళు జలధరిస్తుంది. ఇదంతా కూడా డబ్బుల కోసము ఇది ఎక్స్ట్రా బిజినెస్ అయిపోయింది మేడం. రాయల్ 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 అనుకొని అజ్ఞానంతో అంత చేస్తున్నాం, మనకే తెలియదు. పరిగెత్తా మనకి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఎరుక లేకుండా వెళ్తున్నాం. అదంతా శవాలే మేడం, లెదర్ బ్యాగ్లంతా శవమే. శవమే తీసుకొని కదా పరిగెడుతున్నాం. అది. అవును. ఆ, శవమే కదా అది మేడం స్టేటస్ అది. మేడం. అంటే ఆ, మేము ఇంత డబ్బులు పెట్టి కొన్నాము, నేను ఈ బ్యాగ్ 10,000 5,000 శవమే కదా 25,000 అని మేడం కొంటూ అది. ఉంటారు. ఆ స్కిన్ శవమే కదా మేడం. పట్టు చీరలు కూడా శవాల మీద ఉండే దారము. రమణ మహర్షికి ఒక వస్త్రవేత్త, పట్టు వస్త్రవేత్త శాలువా తీసుకువెళ్తే అది శవం మీద వస్త్రం తర ఉంది అని చెప్తాడంట. శవాల మీద వస్త్రమే కదా మేడం. అవును. దాని దారం తీసి అంటే ఇంత రంగులేసి. జ్ఞానం ఉంటే కానీ అది శవం మీద కప్పుకుంటున్నాము, లక్షలు లక్షలు పోసిన జ్ఞానం ఎప్పుడు తెలుస్తుందంటే ఇంత లోతుకి వెళ్తే కానీ తెలియట్లేదు కదా మేడం. అదే అదే కోడిగుడ్లు థ్యాంక్ యూ సో తినకూడదు. మచ్. అదే కోడిగుడ్లు కేకులని బర్త్డేలని కట్ చేస్తూ ఉంటారు. అది ఒక 3 days అయితేనూ మురిగిపోయి ఉంటుంది, అన్ని కొట్టి కోసేస్తారు. మన గర్భస్థ పిండం ఎట్లనో, స్త్రీలకి పీరియడ్స్ ఎట్లనో అదే ఆ ఎగ్ కొట్టిపోసి తినేస్తూ ఉంటాము. దానికే స్కూల్లో కూడా అన్ని నాన్ వెజ్ గుడ్లు పెట్టడము. ఈ బర్త్డేల పేరిట ఇప్పుడంతా ఎక్కడ చూడు స్విగ్గీ అని కేకులని రోడ్డుకి ఇదైపోయింది, ఫాస్ట్ ఫుడ్ లాగా. ఎట్లా అయిపోయిందో పరిస్థితి. ఎన్ని ర్యాలీలు ఇంకా ఎన్నో తగ్గుముఖం పట్టింది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు అంతా కూడా, కోళ్ళ ఫారాలు. ఇప్పుడు కొంచెం బెటర్ మేడం, అందరికి కొంచెం కొద్ది గొప్ప ఈ జ్ఞానం తెలియడం వల్ల కొంచెం ఆపుకోగలుగుతున్నారు. ఏమంటే యోగులు ఋషులు గురువులు చెప్తే అర్థమవుతలేదు, భగవంతుడు చెప్తేనూ అర్థమవుతలేదు. రామాయణం మహాభారతము పురాణాల ద్వారా ఈ డాక్టర్లు చెప్తేనే మైండ్కి ఎక్కుతా ఉంది. అవును ఆమెకి మేడం. భారతదేశంలో పుట్టుండే సాధారణ మానవుడు చెప్తే వినేలేదు. అమెరికాకు వెళ్ళి తిరగా సూటు బూటేసుకొని పరిశోధన చేసి నేను సైంటిస్టు అని చెప్తే అది వింటారు. ఇప్పుడు గరిక జ్యూస్ తాగుతారు, గోధుమ గడ్డి జ్యూస్ తాగుతారు, సొరకాయ జ్యూస్ తాగుతాము, అదేమాది గుమ్మడికాయ జ్యూస్ తాగుతాము, మొలకలు తిని కాళ్ళు తింటాము. అదేదో ఫస్ట్ ఇంకనే సరిగా ఉనింటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా పాడు చేసుకొని ఉంటాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, అల్సర్లని, ఎంత పాడైనాక డాక్టర్ చెప్తే అప్పుడు వింటాం అనమాట. యోగులు ఋషులు ఎవరు చెప్పినా మనం వినమన్నమాట. భారతదేశము ప్రపంచానికి వెలుగు, ఒక గురుస్థానము, ఆత్మజ్ఞానం పుట్టింది, బ్రహ్మజ్ఞానం పుట్టింది, వేదాలు పుట్టింది, ఎంతో మంది సద్గురువులు, అంతా పుట్టిందంతా కూడా ఇక్కడే. భగవద్గీత అంతా కూడా ఏం సార్ చెప్తారు, మేరా దేశం మహాన్. ఎందుకు చెప్పాలంటే జ్ఞానంలో మనకి ఆ స్థానంలో ఉంది భారతదేశము అని చెప్తారు. హిమాలయాలని ఇంకో, నదుల్ని ఇంకో కాదు, జ్ఞానపరంగా అని చెప్తారనమాట. కాబట్టి మన భారతదేశమే గురుస్థానము. ఇంకా పిఎంసినే భగవద్గీత, పిఎంసి ద్వారానే ప్రపంచానికంతా తెలియాలి. అందరూ తెలుసుకున్న జ్ఞానాన్ని, ధ్యానాన్ని తన్ మన్ ధన్ ఎవరికి ఎంత అవుతుందో అంత డైరెక్ట్ గా వెళ్ళి చెప్పచ్చు, జూమ్ లో చెప్పచ్చు, లేకపోతే ధన సహాయం చేయవచ్చు. వేరే ఊర్లకు వెళ్ళి ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ధన సహాయం చేయవచ్చు. లేకపోతే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫుడ్ పెట్టవచ్చు, ఏదైనా చేయవచ్చు. తన్మందన్ పత్రిసారి ఏమి బలవంతం చేసేలా, నువ్వు తెచ్చుకున్న ప్రణాళికను నువ్వు కంప్లీట్ చేయి. తెలియని వాళ్ళకి చెప్తారు, నువ్వు పిరమిడ్లు కట్టడానికి వచ్చావు, బుక్కులు ప్రింట్ చేయడానికి వచ్చావు, లేకపోతే అన్నప్రసాదం దీనికి దానిలో ట్రస్ట్ గా ఉండడానికి వచ్చావు, జ్ఞానాన్ని బోధించడానికి వచ్చావు అని తెలియని వాళ్ళకైతే చెప్పేస్తారు అన్నమాట. తెలుసుకున్న వాళ్ళు తమంతట తామే చేస్తూ ఉంటారు. అలా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడం అంటే అన్మ్యూట్ చేసుకోరా మాస్టర్స్? గార్లిక్, వెల్లుల్లి శాకాహారులు కూడా మాంసాహారులుగా మార్చే తత్వం ఉంటుంది. అది వెజిటేబుల్ కాదు, ఒక నెగిటివ్ ఎనర్జీ అన్నమాట.
ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆ, ఆపేశారు అదే అని అంటున్నారు. అందరూ డాక్టర్లు చెప్తారు గుండె జబ్బులకు మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అది ఇది అనేసి ఎందుకు వాడేస్తూ ఉంటాం తెలియకుండా. కానీ మన ఆత్మ ఎదుగుదలకు ఆధ్యాత్మికతకి అది గొడ్డలి పెట్టు అడ్డు అని చెప్తారు. ఆహాహా, ఓకే. సహకరించదు మనకి ధ్యాన సాధనకి. మష్రూమ్స్ వాడకూడదు, అది సూర్యరశ్మి పడే చోట పెరిగేది కాదు. మనకి ఎలా ఫంగస్ వస్తుందో ఇది ఆ నిల్వ ఉన్న పదార్థాల పైన అలాగనమాట. అవును మేడం. కాబట్టి ఇదంతా కూడా వాడకూడదు, శుద్ధ సాత్విక ఆహారమే వాడాలి. అంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా కొంచెం మారాలి మేడం మళ్ళీ దీంట్లో ఆ, ఫుడ్ హ్యాబిట్స్ లో. అంటే ఉమ్, నాన్ వెజ్ మానేసాము అంటున్నారు, కానీ తెలియకుండా కొన్ని తీసుకుంటున్నారు, మళ్ళీ వాటిని కూడా మార్చుకోవాలి. ఉమ్, అంతే. నాన్ వెజ్ అనే కాదు, మాటలు చేతల్లో కూడా అన్నిట్లో ఉండాలి. మనం అనుకుంటాము మనం తిడితే ఎదుటి వాళ్ళు తీసుకుంటేనే కదా, ఎదుటి వాళ్ళు తిడితే మనం తీసుకుంటేనే కదా మన మనసుకు బాధ అనుకుంటాము. దాన్ని ఇంకా మనం వాక్ శుద్ధిని కోల్పోతాము, వాక్ శక్తిని కోల్పోతాము, ఎనర్జీని కోల్పోతాము, మన కర్మలో ఆ పడుతుంది. ఎదుటి వాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు, ఒక బుద్ధుడిలాగా ఒక పత్రిజీ సార్ లాగానో ఉండొచ్చు, మనసు స్టెబిలిటీగా పెట్టుకొని ఉండొచ్చు. కానీ అది మన అకౌంట్లోనే పడుతుంది, తిట్టే వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది అన్నమాట.